హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఎన్నికలలో ఒక సంచలనమే నమోదవుతుంది. రాష్ట్ర విభజన తర్వాత ఇంత భారీ ఎత్తున పోలింగ్ అంటే గత రికార్డుల్ని ఒక ఏడాది ఒక టర్మ్ రికార్డు ఇంకొక టర్మ్లో బద్దలవుతుంది. మొదట 2014లో రాష్ట్ర విభజన జరిగితే 74% ఓటింగ్ జరిగితే మొన్న 2019లో జరిగిన ఎన్నికల్లో 79% రిజిస్టర్ అయితే ఈ దఫా 80 దాటుతుంది. ఇంకా ఫైనల్ ఫిగర్ రావాలి. అది ఇటు మీనా ఎవరైతే ఎన్నికల కమిషనర్ చెప్తున్నటువంటిది అయితే 80 నుంచి 81% పోలింగ్ జరిగినట్టు అన్నటువంటి. నిన్న రాత్రి 12 గంటల తర్వాత కూడా బారులు తీరారు. ఇక్కడే అందరికీ ఉన్నటువంటి సందేహం, నరాలు తెగే ఉత్కంఠని రేకెత్తిస్తున్నటువంటి అంశం ఏంటయ్యా అంటే పోల్ టర్నౌట్ ఎటువైపు అయ్యింది. క్రిందటిసారి చూసుకుంటే అది ప్రభుత్వాన్ని దించింది, గద్దె దించింది. అలాగే కొత్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది. ఈ దఫా అదే వ్యతిరేకత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉందని తెలుగుదేశం కూటమి నమ్ముతోంది. అందువల్లనే అంత పెద్ద ఎత్తున ఓటింగ్ జరిగిందని నమ్ముతోంది. అదే సందర్భంలో తమకి పాజిటివ్ వేవ్ వచ్చిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముతోంది. ఏది నిజం? ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చలో పాల్గొనేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చుండూరు సుందరరామ శర్మ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, పెద్దిరెడ్డి రవికిరణ్, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, చెవుల కృష్ణాంజనేయులు, రాజకీయ విశ్లేషకులు, మూర్తి సెఫాలజిస్ట్, ఆత్మసాక్షి ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మూర్తి గారు, అసలు దీన్ని ఈ ఓట్ టర్న్అవుట్ అన్నటువంటిది ఈ స్థాయిలో జరుగుతుందని అంచనా వేశారా? దీని ఇంపాక్ట్ ఎవరికి ఫేవర్ ఉండొచ్చు, ఎవరికి వ్యతిరేకం ఉండొచ్చు? నమస్కారాలు. ఇక్కడ ఓటు టర్న్అవుట్ పెరుగుతుందని మాత్రం మేము ముందే ఊహించాం సార్. ఎందుకంటే ప్రజల్లో 2 రకాలు ఉంటుంది ఎప్పుడు ఓట్ టర్న్అవుట్ అనేది. పాజిటివ్ యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నా ఓట్ టర్న్అవుట్ అవుతుంది, లేకపోతే పాజిటివ్ ఫీలింగ్ గవర్నమెంట్ ముందు కూడా ఉన్నా ఓట్ టర్న్అవుట్ అవుతుంది. దానికి కారణం ఏంటంటే లాస్ట్ టైం మనము వెస్ట్ బెంగాల్ కానీ, ఢిల్లీ కానీ, తెలంగాణ ఎలక్షన్స్ కానీ తీసుకున్నప్పుడు లాస్ట్ టైం 2018లో అయిన ఓటింగ్ కంటే ఎక్కువ పోల్ అయినా కానీ కేసీఆర్ గారు పరిపాలనలోకి వచ్చారు. అట్లాగే బెంగాల్లో తీసుకున్నట్టయితే మమతా బెనర్జీ అధికారంలోకి రావడం జరిగింది, ఢిల్లీలో కేజ్రీవాల్. అంచేత ఈ ఓట్ పర్సంటేజ్ కి తర్వాత ఈ సీట్లు డిస్ట్రిబ్యూషన్, ఈ విన్నింగ్ ఈక్వేషన్స్ కి పెద్దగా సంబంధం ఉండదు. అయితే అది పాజిటివ్ ఆస్పెక్ట్ లో ఓటు పెరిగిందా, నెగిటివ్ ఆస్పెక్ట్ లో ఓటు పెరిగిందా అనేది మనం అసెస్ చేయగలిగి ఉండాలి. అయితే నా దృష్టిలో పాజిటివ్ ఫీలింగ్ ద్వారా గవర్నమెంట్ మీద పాజిటివ్ ఉండబట్టే ఓటు ఫీలింగ్ అయిందని నేను పూర్తిగా నమ్ముతున్నాను. దానికి కారణం ఏంటంటే యాక్చువల్గా ఉమెన్ ఓటింగు, రూరల్ ఓటింగు, తర్వాత పూర్ సెక్షన్ ఓటింగు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ కమ్యూనిటీ ఓటింగు ఇన్ ఫేవర్ ఆఫ్ ది గవర్నమెంట్ ఓటింగ్ జరిగింది. ఆ బ్రిస్క్ ఓటింగ్ జరిగింది. అయితే మీకు సిటీలోకి వచ్చేటప్పటికి కొంత ప్రాబ్లం అయితే వైసీపీ ఎదుర్కొంది. సిటీలో అర్బన్ పార్ట్ పెద్దగా ఓటింగ్ వైసీపీకి పడలేదు అని మేము మా అసెస్మెంట్. అయితే అర్బన్లో ఉన్నటువంటి మీకు 55 సీట్లు మాత్రమే మనకు అర్బన్ సెమీ అర్బన్ ఏరియాలో ఉన్నాయి, 120 సీట్స్ రూరల్ ఏరియాలో ఉన్నాయి. మనకి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఏమైందంటే ఎప్పుడు కూడా బీసీ సెక్షన్ అనేది టీడీపీకి, బీసీ అంటే టీడీపీ, టీడీపీ అంటే బీసీ యాక్చువల్గా జరుగుతున్నది. కానీ జగన్ వచ్చిన తర్వాత ఆ బీసీ ఓటింగ్ అనేది సాలిడ్ గా వైసీపీ టీడీపీ వైపు టర్న్ కాదు. అక్కడ స్ప్లిట్ రావడం వల్ల ఈ బీసీ ఓటింగు, మైనార్టీ ఓటింగు, ఎస్సీ ఎస్టీ ఓటింగు, ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అందుకున్న వాళ్ళందరూ కూడా ఇన్ ఫేవర్ ఆఫ్ వైసీపీ టర్న్ అయ్యారని నేనైతే భావిస్తున్నాను. ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెరిగినా, ఎంత పెరిగినా ఓన్లీ 1.5%, 2% కంటే ఏం పెరగదు సార్. 2% వచ్చే మార్పు పెద్దగా ఉండదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో పాలిటిక్స్ లో పూర్తిగా కంప్లీట్ గా కూడా క్యాష్ ఓటింగ్ జరిగింది. తర్వాత పోలరైజేషన్ వర్సెస్ కౌంటర్ పోలరైజేషన్. ఈ పోలరైజేషన్ అనేది వచ్చేటప్పటికి అయితే మనకి పూర్ సెక్షన్, ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ కమ్యూనిటీస్, వెల్ఫేర్ స్కీమ్స్ అందుకున్నవాడు, బ్రౌన్ టాటర్ సెక్షన్, తర్వాత ఈ సెక్షన్స్ అన్ని ఒక పక్క ఉన్నాయి. అర్బన్, మేల్ ఓటింగు, తర్వాత బిజినెస్ సెక్టార్ ఒక పక్క ఉంది. అయితే ఈ మార్పు రావాలంటే ఇది టీడీపీకి అయితే ఈ ఓటింగ్ పర్సంటేజ్ అయితే చాలదు. అయితే ఇక్కడ జనసేన టీడీపీ కలవడం వల్ల మొత్తం మీద ఓటింగ్ శాతం కొంతవరకు అయితే పెరిగింది ఎలియన్స్. కానీ అది టీడీపీ ఎలియన్స్ వచ్చేటంత పరిస్థితుల్లో అయితే ఓటు ట్రాన్స్ఫర్ కాలేదు సార్. తర్వాత జనరల్ గా బీసీలో మనకి 2 మెయిన్ మన గౌడ, యాదవ్, కురుబా కమ్యూనిటీస్ తీసుకున్నట్టయితే ఆ ఓట్లన్నీ కూడా మాక్సిమం ఓట్లు వైసీపీకి, వైసీపీకి టర్న్ అయ్యాయి. కాపు బలిజా ఓటింగ్ అనేది రెండో ఫ్యాక్టర్. ఈ కాపు బలిజా ఓటింగ్ వచ్చేటప్పుడు కల్లా
ఎక్కడా కూడా వీళ్ళలో ఒక యూనిటీ కానీ కన్సాలిడేట్ గా ఒక పార్టీగా పడిపోయే స్టేజ్ కానీ ఇంతవరకు గత 20 సంవత్సరాల నుంచి లేదు, ఇప్పుడు కూడా అది ఉండదు. అయితే కొంత కాపు ఓటింగ్ వెస్ట్, ఈస్ట్, కృష్ణా, గుంటూరు జిల్లాలు, విశాఖపట్నంలో ఒక 8 సీట్లలో మాత్రం కొంత ట్రాన్స్ఫర్ అయిన మాట వాస్తవం. దానికి అనేక కారణాలు ఉండొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ మెయిన్ క్యాంపెయినింగ్ చూసుకున్నట్టు ఎలక్షన్ క్యాంపెయినింగ్ లోకి వచ్చినట్టు పాజిటివ్ క్యాంపెయినింగ్ జగన్ చేయగలిగాడు. టీడీపీ వాళ్ళ పాజిటివ్ క్యాంపెయినింగ్ చేయలేకపోయారు. క్యాంపెయినింగ్ అంటే ఇన్ ది సెన్స్, నేను ఇది చేశాను, మీకు ఇది పథకాలు ఇచ్చాను, ఆర్బీకేలు తీసుకొచ్చాను, రైతు భరోసా కేంద్రాలు, తర్వాత విలేజ్ క్లినిక్లు వచ్చాయి, తర్వాత వాలంటరీ వ్యవస్థ వచ్చింది, సచివాలయ వ్యవస్థ వస్తుంది, మీకు అనుకున్న పనులన్నీ అవుతున్నాయి, నేను ఇది చేశాను. దీంతో పాటు చంద్రబాబు నాయుడు గారు 2014లో ఇది చెయ్యలేకపోయాడు, కాబట్టి మీరు ఎవరిని నమ్ముతారో, నమ్మితే నాకు ఓటేయండి అన్న మాట ప్రజల్లోకి చాలా బాగా వెళ్ళింది. ఇక ప్రచారం తీరు తీసుకున్నట్టయితే సిద్ధం సభలు కానీ, మేమంతా సిద్ధం కానీ, బస్సు యాత్రలు కానీ ఒక మొమెంటము, ఒక కాన్ఫిడెన్స్ పబ్లిక్ లో క్రియేట్ చేయగలిగింది. బట్ వేరే టీడీపీ అండ్ ఎలియన్స్ చూసుకున్నట్టయితే వీళ్ళు పబ్లిక్ లో కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. ఏమంటున్నారు, జగన్ అన్ని ఇచ్చాడు, ఇన్ని ఇచ్చాడు, పథకాలు ఇచ్చాడు, శ్రీలంక అయిపోయింది, సోమాలియా అయిపోయింది అని ఒక పక్క అంటూ, మేము వస్తే అంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తాము అని చెబుతున్నారు. అది ఎట్లా సాధ్యం అనేది ప్రజల్లో ఒక డిస్కషన్ అయితే జరిగింది అన్ని సెక్షన్స్ లో కూడా. అది రెండు, ఎంతసేపు జగన్ దిగిపోవాలి, మా ఓట్లు చేరకూడదని అంటున్నారు తప్ప ప్రజల యొక్క ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ ఇన్ ద సెన్స్ రైతు సమస్యలు కానీ, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ, ఇతరత్ర శాంతి భద్రత సమస్యలు కానీ, పవర్ బిల్స్ గురించి కానీ ఇవి ఎక్కడా కూడా వాళ్ళు టచ్ చేయలేదు ఎలక్షన్ లో. దానివల్ల ప్రజలకు ఒక కాన్ఫిడెన్స్ అనేది లేకుండా పోయింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు ఈ లాస్ట్ లో తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కొంతవరకు వైసీపీ మీద ఎఫెక్ట్ పడింది. అందులో వైసీపీ దాన్ని కోలుకుతానికి కౌంటర్ ఇవ్వడంలో కొంత లేట్ అయ్యింది. పవర్ బిల్స్ అనేది కూడా వైసీపీ కొంత డిసడ్వాంటేజ్ కలిగించాయి. అయితే ఇక్కడ కేవలము ఈ హైదరాబాద్ నుంచి, ఢిల్లీ నుంచి, బొంబాయి నుంచి పిల్లలు వచ్చారు, చాలా మంది ట్రైన్లు వచ్చాయి, ఆ ఓట్లని మనకే అనుకున్న మాట చాలా తప్పు. ఫర్ ఎగ్జాంపుల్ మా ఏరియాలో అపార్ట్మెంట్ లో ఉండే వాచ్మెన్స్ 2 ఉన్నారు, ఒకటి తాడేపల్లిగూడెం, ఒకటి గుంటూరు. వాళ్ళు ఓటుకి వెళ్ళేటప్పుడు నేను అడిగా, ఎవరికి మీరు ఓటు వేస్తారా అంటే, మీ జగన్కి వేస్తాం సార్, మాకు వెల్ఫేర్ స్కీమ్స్ వస్తున్నాయి, మా పిల్లలు మా ఫ్యామిలీస్ అక్కడ హ్యాపీగా ఉన్నారు, మేము అక్కడికి వెళ్ళి పెన్షన్ తెచ్చుకుంటున్నాము అంటున్నారు. అయితే ఇందులో హైదరాబాద్ నుంచి, విజయవాడ నుంచి, అది దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళలో రెడ్డిస్ ఉన్నారు, చౌదరీస్ ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనారిటీ కమ్యూనిటీస్ ఉన్నాయి, వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, ఎట్ ది సేమ్ టైం ఇలాంటి పీపుల్ ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు. అని చేత ఆ ఓటింగ్ అంతా ఒకే ప్యాటర్న్ లో జరగలేదు. తర్వాత మనకి ఇక్కడ ఎలక్షన్ చూసినట్టయితే ఫస్ట్ నుంచి కూడా ఒక నెరేటివ్ కానీ, ఒక మొమెంటం కానీ, ఒక కాన్ఫిడెన్స్ కానీ ఎలియన్స్ క్రియేట్ చేయలేకపోయింది. తర్వాత బీజేపీ జనసేనకి ఇచ్చిన 31 సీట్లలో కూడా అది ఆ ఎలకేషన్ ఆఫ్ ది సీట్స్ అనేది ఒక సైంటిఫిక్ అప్రోచ్ లో కానీ, గ్రౌండ్ రియాలిటీ బట్టి కానీ జరగలేదు. సుమారు ఈ 31 సీట్లో ఈ రోజు కనీసం 20 సీట్లు కోల్పోయే పరిస్థితి జనసేన బీజేపీకి ఉంది. ఆ సీట్లన్నీ కూడా వైసీపీకి ప్లస్ కాబోతున్నాయి. నెక్స్ట్ రాయలసీమ రీజన్ వచ్చేటప్పటికి ఇట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్. రాయలసీమ రీజన్ లో లాస్ట్ టైం 52 సీట్స్ లో 3 సీట్లే వచ్చాయి వైసీపీ టీడీపీకి. బట్ ఈ రోజు ఒక 12 సీట్లు వచ్చినా ఒక 40 సీట్లు సాలిడ్ గా వైసీపీకి ఛాన్స్ కనబడుతుంది. అక్కడ మనకి కృష్ణా ఒకటి, విజయనగరం ఒకటి కొద్దిగా టీడీపీ బాగానే ఉంది, ఏమీ డ్యామేజ్ కాలేదు. ఎటు వచ్చి ఈస్ట్ వెస్ట్ గుంటూరు డిస్ట్రిక్ట్ లో కొంత తేడాలు కనపడ్డాయి. ఓవరాల్ గా చూసినట్టయితే దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఫర్ వైసీపీ టు ఫార్మ్ ది గవర్నమెంట్. ఎన్ని సీట్లు వస్తాయనేది ఇప్పుడు అప్పుడే మనం చెప్పకూడదు. తర్వాత సోషల్ ఇంజనీరింగ్ తీసుకున్నట్టయితే క్యాస్ట్ డైనమిక్స్ లో జగన్ గారు చేసినట్టుగా టీడీపీ చేయలేకపోయింది. కాపు కమ్యూనిటీని తీసుకున్నట్టయితే కాపుకి ఎక్కువ సీట్లు ఇచ్చింది వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ టీడీపీ కాదు. ఈ కారణాలన్నీ కూడా మనకి ఇప్పుడు ఈ ఎలక్షన్ లో ఖచ్చితంగా ప్రామినెంట్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూడా. ఇక్కడ ఒక పాయింట్ మెయిన్ ఫ్యాక్టర్స్ తీసుకున్నట్టయితే హైక్ ఆఫ్ పెట్రోల్ బిల్స్ ఒకటి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రాబ్లం ఒకటి ఉంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా 1 వే ఓట్ వేసారు అనుకున్నారు. మేము సర్వే 7 రౌండ్స్ చేసాం సార్. ఈ 7 రౌండ్స్ లో ఫస్ట్ 4 రౌండ్స్ లో కూడా 25% గవర్నమెంట్ ఎంప్లాయీస్ వైసీపీకి, 75% టీడీపీకి అనుకుని వచ్చింది మాకు. బట్ ఎప్పుడైతే మేనిఫెస్టో తెలుగుదేశంది, జనసేన, బీజేపీ ఎలియన్స్ వచ్చిన తర్వాత వాళ్ళ ఒక డిస్కషన్ స్టార్ట్ అయ్యింది. ఇన్ని వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చినప్పుడు జగన్ మాకు 5వ తారీఖుని 10వ తారీఖుని జీతం ఇస్తున్నారు, బాగానే ఉంది. ఇన్ని వెల్ఫేర్ స్కీమ్స్ చంద్రబాబు నాయుడు అంతకంటే ఎక్కువ ఇస్తాను అంటున్నాడు కదా, దాన్ని బట్టి మాకు అసలు జీతం వస్తుందా రాదా అన్న ఒక డిస్కషన్ జరిగి ఆ ఓటింగ్ 50-50 అయ్యింది. ఇట్ ఈస్ నాట్ 1 వే, ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ వన్ సైడ్ టు ది పర్టికులర్ పార్టీ. నెక్స్ట్ వచ్చేటప్పటికి మన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విలేజెస్ లో తీసుకున్నట్టయితే ఈ రోజు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ బాగుంది.
అయితే రోడ్డు ప్రాబ్లం విలేజెస్ లో కొంత ఉన్నమాట వాస్తవం. దానికి పబ్లిక్ చెప్తున్న సమాధానం ఏంటంటే, సార్ 2 సంవత్సరాలు కరోనా వచ్చింది, ఆ కరోనా టైంలో మమ్మల్ని చాలా ఆదుకున్నారు, డెవలప్మెంట్ ఈ రోజు కాకపోతే రేపు జరుగుతుంది అని చెప్పు అంటున్నారు ప్రజలు. తర్వాత ఇక్కడ ఇప్పుడు ఈ రోజు మనం పరిశీలించినట్లయితే గ్రౌండ్ రియాలిటీ, వైసీపీ పార్టీకి పనిచేసిన వాళ్ళు ఎవరు, క్యాడర్ కంట ఎవరు బాగా పనిచేశారంటే వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకున్న వాళ్ళు, వాలంటీర్స్ మాత్రం వైసీపీకి స్టార్ క్యాంపైనర్ గా పనిచేశారు. జగన్ గారు చెప్పిన మాట వాస్తవం అది. అయితే ఎందుకు టీడీపీ వైసీపీ క్యాడర్ ఎక్కువగా పనిచేయలేకపోయింది అన్నట్టు చూస్తే మనము, దానికి కారణం ఏంటంటే ఏ మిడిల్ మ్యాన్ యొక్క ఇంటర్ఫీరెన్స్ లేకుండా మొత్తం స్కీమ్స్ అన్ని డైరెక్ట్ గా పబ్లిక్ ఎప్పుడైతే చేరుకున్నాయో, ఎమ్మెల్యేలతో కానీ లేకపోతే దళారీలతో కానీ వీళ్ళతో కానీ పని లేదు. ఈ రోజు ఒక విలేజ్ లోకి వెళ్తే ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ అయినా, క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా, ఒక సర్వే కావాలన్నా, ఒక డ్రైనేజ్ ప్రాబ్లం అన్నా మీకు సింపుల్ గా మీకు సచివాలయంలోనే సాల్వ్ అవుతుంది త్రూ ది హెల్ప్ ఆఫ్ వాలంటరీ. తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎలక్షన్ దగ్గరికి వచ్చేటప్పుడు కల్లా గత 1 వీక్ నుంచి కూడా పోల్ మేనేజ్మెంట్ లోను, ఎలక్షన్ మేనేజ్మెంట్ లోను, కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడంలోనూ ప్రతిపక్షాలు కొంత విఫలమైన మాట వాస్తవం. మొదట్లో ఉన్నంత మొమెంటం లాస్ట్ లో ఇవ్వలేకపోయారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు తర్వాత మీకు ఎప్పుడైతే డివిజన్ క్యాస్ట్ వైజ్ డివిజన్ అయ్యిందో అది చాలా ఫేవరబుల్ గా వైసీపీకి జరిగింది సార్, టీడీపీకి జరగలేదు. అది మాత్రం వాస్తవం సార్. రైట్. అంటే ఇక్కడ ఫిమేల్ ఓటింగ్ ఒకటి, రూరల్ ఓటింగ్ ఒకటి, పూర్ ఓటింగ్ ఒకటి, బీసీలో వచ్చిన డివిజను, ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓటింగ్ లో మాక్సిమం పర్సెంటేజ్ వైసీపీకి వెళ్ళింది. వైసీపీకి తర్వాత మీకు వైసీపీకి డ్యామేజ్ అయిన ప్లేసెస్ ఏంటంటే అర్బన్ ఏరియాస్ లో కొన్ని ఉన్నాయి. అయితే ఆ కొన్నిటిలో కూడా అందరూ కూడా ఏకపక్షంగా ఓటు వేయలేదు. అర్బన్ లో పథకాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, అర్బన్ లో పూర్ పీపుల్ ఉన్నారు, అర్బన్ లో ఉమెన్ ఉన్నారు. ఈ ఫ్యాక్టర్స్ వల్ల ఈ రోజు వైసీపీకి అయితే ఎడ్జి కనబడుతోంది సార్ మనకి. రైట్. ఒక్క డౌట్ ఏంటంటే, జగన్ ఒక సైకో, అరాచకవాది, రాష్ట్రాన్ని నాశనం చేశాడు, 30 ఏళ్ల వెనక్కి తీసుకెళ్ళాడు, అట్లాగే ఆయన ఉంటే కనుక రాష్ట్రం నాశనం అయిపోతుంది అని నమ్మినే ఇంతమంది వచ్చారు, రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి పబ్లిక్ 80% మంది పోలింగ్ అన్నటువంటిది మీకు అనిపించలేదా? అంటే యాంటీ లాస్ట్ టైం పోలింగ్ 80% అయింది, ఇప్పుడు 81.5 అవుతుంది, 1.5 పెరుగుతుంది, అంతకంటే ఏం పెరగదు. అయితే ఒకటి, ఏ ఎలక్షన్ లో అయినా సరే, ఏ పొలిటికల్ పార్టీ అయినా కానీ విన్నింగ్ అవ్వాలంటే ప్రతిపక్షాలు విమర్శించడం వాస్తవం, ఎవరైనా విమర్శిస్తారు. కానీ మనం వస్తే ఏం చెప్తాం, మనం వస్తే ఏ హామీలు ఇస్తాం, మనం ఎంతవరకు జస్టిఫై చేయగలము అని చెప్పలేదు. ఎంతసేపు మీకు జగన్ సైకో, జగన్ దిగిపోవాలి, అందుకే మేము ఎలియన్స్ పెట్టుకున్నాం అని చెప్తున్నారు. బీజేపీతో ఎలియన్స్ పెట్టుకున్నప్పుడు మీరు ఏ పాయింట్ల మీద మీరు బయటకు వచ్చారు? ధర్మ పోరాట దీక్షలు చేశారు, పోలవరం అన్నారు, తర్వాత రైల్వే జోన్ అన్నారు, దుగ్గరాజపట్నం పోర్ట్ అన్నారు, మాకు రావాల్సిన ఫండ్స్ రాలేదన్నారు. అవి ఏం వచ్చాయని ఈ రోజు మీరు బీజేపీతో ఎలియన్స్ పెట్టుకున్నారని ఒక పబ్లిక్ లో చదువుకున్న వాళ్ళలో కూడా అది ఒక డిస్కషన్ జరిగింది, గ్రౌండ్ రియాలిటీ. తర్వాత ఒకటి, మీరు ఎప్పుడైనా సరే ఎలక్షన్ లో ఒక ప్రతిపక్షమైనా అధికార పక్షమైనా మేము ఇది చేస్తాము అని చెప్పాలి. మీరు అది చెప్పట్లేదే. ఎక్కడ కూడా జగన్ అందిస్తే మేము ఇంతకంటే ఎక్కువ ఇస్తాము అంటున్నారు. అది ఎట్లా సాధ్యం? సంపద సృష్టిస్తాము, సంపద ఎట్లా సృష్టిస్తారు మీరు? అది కూడా మీకు క్లియర్ గా చెప్పాలి కదా పబ్లిక్ కి. రైట్. కృష్ణాంజనేయులు గారు, మీకేమనిపిస్తోంది? సాయి గారు నమస్తే, ప్యానల్ మెంబర్స్ కూడా నమస్కారం. సాయి గారు నా మాట వినపడుతుంది, చెప్పండి. సాయి గారు, మనము ఇప్పుడు ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది, అర్ధరాత్రి వరకు ఓటర్లు క్యూ లైన్ లో ఉన్నారు, మహిళలు క్యూ లైన్ లో ఉన్నారు అనేటువంటి అంశాల మీద మాట్లాడు. ఇప్పుడు వరకు సైంటిఫిక్ గా ఉన్నటువంటి అంశం ఏంటి? ప్రభుత్వం మీద, అధికార పక్షం మీద వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళే ఎక్కువగా ఈ విధంగా ఓటింగ్ పర్సెంటేజ్ లో పాల్గొంటారు, ఎక్కువ ఓట్లు వేసే అవకాశం ఉంది అనేటువంటిది ఇప్పటి వరకు సైంటిఫిక్ గా తేలినటువంటి అంశం. లేదు అంటే ఇప్పుడు మూర్తి గారు కొన్ని పశ్చిమ బెంగాల్ అవి ఉదాహరణలు చెప్పారు, నేను కాదంటాను. 2019 ఎన్నికల్లో ఇదే తరహాలో అర్ధరాత్రి వరకు లేదా తెల్లవారుజాము వరకు కూడా ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు. తెల్లవారుజామున కూడా ఓట్లు వేశారు. ఎవరైతే క్యూ లైన్ లో ఉన్నటువంటి వాళ్ళందరినీ తెల్లవారుజాముల వరకు ఓట్లు ఉంటే చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ ఏమన్నారంటే, నేను పసుపు కుంకుమ పంచాను, ఆల్రెడీ పసుపు కుంకుమ దాని మీద మహిళలందరూ కూడా మా ప్రభుత్వాన్ని మళ్ళీ గద్దెనెక్కించడం కోసమే వీళ్ళందరూ వచ్చి ఓట్లు వేశారు, క్యూ లైన్ లో నుంచున్నారని తెలుగుదేశం పార్టీ కూడా భావించింది, వాళ్ళ నాయకులు కూడా చెప్పారు. ఫలితం వచ్చేసరికి ఏమైందండి? తిరగబడి ఇక్కడ నేను
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు ఇదే ఊహల్లో ఉంది అనేటువంటిది నా అభిప్రాయం. ఎందుకంటే నేను సెఫాలజిస్ట్ని కాదు, నేను సర్వే చేయలేదు, ఇప్పుడు ఎన్నికలు కూడా అయిపోయినాయి ఆల్రెడీ. నేను పరిశీలించినటువంటి అంశాలని నేను చెప్తున్నాను. ఇప్పుడు నేను మాట్లాడేటువంటి మాటలు ఎవరిని ప్రభావితం చేసేదానికి కూడా అవకాశం లేదు. ఆల్రెడీ ఫలితాలు రేపు ఆల్రెడీ ఈవీఎం బాక్సుల్లో నిక్షిప్తం అయి ఉన్నాయి. మనకున్నటువంటి అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేయాలి. రేపు పొద్దున ఎవరి అభిప్రాయం వాస్తవ దగ్గరగా ఉంది ఏంటి అనేది మనం చర్చించుకోవడానికి ఇది ఒక అవకాశం కింద నేను భావిస్తున్నాను. నేను అనుకుంటున్నాను, ఒకటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీళ్ళు ఇందాక చెప్పారు కదా, అక్కడి నుంచి జనం అందరూ వచ్చారు, వచ్చినటువంటి వాళ్ళల్లో వాచ్మెన్ పిల్లలు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు, ఓకే, నేను కాదన్నా. ఒకటి మాత్రము మీరు ఒక అంశాన్ని గమనించాలి. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి అని రెడ్డి సామాజిక వర్గం కానివ్వండి, లేకపోతే ఎస్సీల్లో క్రిస్టియన్ ముస్లిం మైనారిటీలో ఉండేటువంటి వాళ్ళు కానీ, ఇతర ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు ఎక్కడ రావటం, స్వచ్ఛందంగా రావటం, వాళ్లే అవసరమైతే 10 ఓట్లు 20 ఓట్లు 100 ఓట్లు వేయించడానికి ప్రయత్నం చేయటం, ఎన్ఆర్ఐలు రావటం, అదే విధంగా గ్రామాల్లో పట్టణాల్లో ఉండే లీడర్లు కూడా ఎట్లయినా సరే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని కసితో పనిచేసినటువంటి పరిస్థితి మనం 2019 ఎన్నికల్లో చూసాం. అందుకనే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా 151 సీట్లు వచ్చినాయి. నాకు తెలిసి ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల, మూర్తి గారు కూడా 140 వరకు ఏమో 42 41 ఏమో ఎక్స్పెక్ట్ చేశారు. ఇంకా అదనంగా కూడా వచ్చింది. నేను ఇప్పుడు అంటాను, ఆ విధమైనటువంటి కసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడం అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే, మనం తెలుగుదేశాన్ని గెలిపించుకోవాలి, లేక తెలుగుదేశం పార్టీ ఉండదు, లేక తెలుగుదేశం పార్టీ మిగలదు, లేదంటే మన సామాజిక వర్గం భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ లో అసలు మనం ఏం చేయలేము అనేటువంటి ఒక ఇంప్రెషన్ తో ఇప్పుడు కమ్మ సామాజిక వర్గమే అనుకోండి, తెలుగుదేశం పార్టీని వాళ్ళు కాపాడుకోవాలని ప్రయత్నం చేసేటువంటి సామాజిక వర్గం అది. అదే విధంగా రెండో ఫ్యాక్టర్ నాకు బాగా కనపడి, ఇది వచ్చినటువంటి వాళ్ళలో, కసిగా వచ్చినటువంటి వాళ్ళలో ఎక్కువ మంది మాత్రం, అది నేను 100% అని చెప్పను, 70% యాంటీ వైసీపీ వాళ్ళు. అదే విధంగా ఇంకొక ఫ్యాక్టర్ ని చాలా స్పష్టంగా గమనించారు మూర్తి గారు, ఆయన ప్రస్తావన కూడా చేశారు. అది ఏమిటి అంటే, జగన్మోహన్ రెడ్డి ఒక అద్భుతమైన ప్రయోగం చేశారు. ఆ ప్రయోగము రేపు పొద్దున ఫలితాల్లో సక్సెస్ అయ్యారనుకోండి జగన్మోహన్ రెడ్డి, బహుశా భారతదేశంలో ఇక తిరుగులేని నాయకుడు అవుతాడు జగన్మోహన్ రెడ్డి. ఒకవేళ ఓడిపోయాడు అనుకోండి, ఈ ప్రయోగం ఆయనకే వచ్చే నష్టమేం లేదు ఇప్పుడు ఓడిపోయినందువల్ల. ఒకవేళ ఓడిపోయినాడు, ఆ ప్రయోగం ఏంటి, ఏ నాయకులతో సంబంధం లేకుండా నేరుగా పథకాలన్నీ కూడా ప్రజలకు అందించేటువంటి విధంగా చూడటము, నాయకులతో సంబంధం లేకుండా, నాయకుల యొక్క ప్రమేయం లేకుండా, వాళ్ళ ప్రాధాన్యత లేకుండా చేసింది. దీంతో ఏమైంది, నాయకుల్లో ఈ రోజున నాయకులు ఎలాగో జగన్మోహన్ రెడ్డిని చూసి ఓట్లేస్తారు, మనకి ఇప్పుడు నన్ను ఎమ్మెల్యే పట్టించుకోలేదు, నాకు ఎమ్మెల్యే భుజమేం చేయలేదు, నేను ఆర్థికంగా సంపాదించుకోవడానికి నాకు ఎమ్మెల్యే సహకరించలేదు అనేటువంటి, నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన నేను అంత కష్టపడి పనిచేసినా ఏమీ జరగలేదు అనేటువంటి అసంతృప్తి 5 ఏళ్లు ప్రభుత్వంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదే విధంగా మరి ఈ విధమైనటువంటి నాయకులందరూ లేకపోయినా సరే రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు చేయగలడు అని నేను కూడా భావించాను. నేను మీ డిబేట్ లో కూడా సందర్భంలో కూడా చెప్పాను. ఏంటి ఆయన ప్రయోగం ఏంది, 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ని పెట్టారు, అదే విధంగా గృహసారథులను కూడా పెట్టారు. మరి ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ ఏమైంది, వాలంటీర్ల వ్యవస్థ అని అవి ఎన్నికలు వచ్చేసరికల్లా వాటిని నిలుపుదల చేయటంలో ప్రతిపక్ష పార్టీలు సక్సెస్ అయ్యాయి. ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటిది జగన్మోహన్ రెడ్డికి ఒక అంచనా ఉండాలి అనేటువంటి నా అభిప్రాయం. ఇది వాలంటీర్ల వ్యవస్థ అనేటువంటి ఆ బలం ఏదో వెన్నుముకగా భావించారో రాజకీయం చేయటానికి, నాయకులు అనేటువంటి వాళ్ళు ఎవరు లేకపోయినా, ఫేస్ వాల్యూ లేకపోయినా, సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పట్టు లేకపోయినా, అంటే ఎందుకు ఈ మాట అంటున్నానంటే 81 ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అభ్యర్థులు, 18 మంది ఎంపీలు మార్పు చేర్పులు, వీటిల్లో నేను బీసీలకు ఎక్కువ మందికి ఇచ్చాను, ఒక సామాన్యులకు సీట్లు ఇచ్చాను అని ఒక అద్భుతమైన ప్రయోగం చేశారు జగన్మోహన్. మరి అలాంటి సామాన్యులమైనటువంటి వాళ్ళు ఎన్నికల పోలింగ్ చేసుకోగలుగుతున్నారా లేదా అనేటువంటిది మొన్న ఎన్నికల్లో తేలింది. ఎందుకు అనంటే మేమెవరో కాదు అని
ఏది పెత్తందారి కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఏ పార్టీలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా సరే రాయలసీమలో ఉండేటువంటి వాళ్ళు రెడ్డి సామాజిక వర్గం కానివ్వండి, లేకపోతే మైలవరం ఉందండి, మైలవరంలో కృష్ణప్రసాద్ అడ్డుకోగానే ఒక బీసీ యాదవ్ సామాజిక వర్గం సామాన్యమైనటువంటి జెడ్పీటీసీకి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అలాగా మరి ఇప్పుడు ఎన్నికలు ఏం చేయగలిగారా? ఒక ఆసిఫ్ అనేటువంటి ఒక సామాన్యమైనటువంటి కార్పొరేట్ స్థాయి నాయకుడిని విజయవాడ వెస్ట్ లో నిలబెట్టాడు పరిస్థితి. అలాగే చాలా ప్రయోగాలు చేశారు. 81లో మెజారిటీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ప్రయాణించేటువంటి ప్రయత్నం అయితే జరిగింది. కానీ ఎన్నికలు అనేటువంటిది కేవలము ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక 25 కోట్లో 30 కోట్లో ఇచ్చేసి మీరు పనిచేసేయండి అని అంటే, ఆ పంచేదానికి కూడా ఆ నాయకత్వం వహించేదానికి కూడా ఈ విధమైనటువంటి కొత్త ఈ సామాజిక వర్గాలు నాయకత్వం వహించేటువంటి పరిస్థితులు, ఆ కీలకమైనటువంటి సామాజిక వర్గాలు సహాయ నిరాకరణ, ఇవన్నీ కూడా ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశాలు ఉండొచ్చు అనేటువంటి నాయకులు. రెండవ అంశం ఏంటంటే, నేను గమనించినటువంటి అంశాల్లో మీరు 2019 ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం గంప కొత్తగా అంటే 55 లక్షల ఓట్లు పోలైనటువంటి ఓట్లు, నాకు తెలిసి 65 లక్షల వరకు కాపు సామాజిక వర్గం ఓట్లు, 55 లక్షలు పోలైతే ఒక 12 నుంచి 15 లక్షలు టీడీపీకి వస్తే, 5-6 లక్షలు జనసేనకు వస్తే, మిగిలినటువంటి సుమారుగా 35 లక్షల ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. ఎందుకు? పవన్ కళ్యాణ్ ఒక పిలిపిచ్చారు, తెలుగుదేశం పార్టీని ఓడించండి అని పిలిపిస్తే, తెలుగుదేశం పార్టీని ఓడించడానికి ఆప్షన్ ఏంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేయటమే. జనసేనకి వేస్తే గెలవరు అనేటువంటి దాని మీద వేశారు. నేను ఇప్పుడు గమనించిన దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ అనేటువంటిది ఓటు ట్రాన్స్ఫర్ ఇద్దా కాదా అనేకమైనటువంటి అనేక అనుమానాల నేపథ్యంలో వాళ్ళు, నేను గమనించిన చోట్ల చాలా చోట్ల గమనించిన దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు వేశారు కాపు సామాజిక వర్గము. ఇది మాత్రం నేను గమనించి, అది అన్ని నియోజకవర్గాల్లో ఈ విధమైనటువంటి ఓటు ట్రాన్స్ఫర్ జరిగింది అని నేను అనుకుంటున్నాను. అసలు తెలుగుదేశంకి వేస్తున్నామా, చంద్రబాబు నమ్ముతారా లేదా, ఇవన్నీ చూడాల. ఎందుకు చూడలేదు అనంటే, పవన్ కళ్యాణ్ అదే విధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆ కాంట్రాడిక్టరీ ఇష్యూస్ అవన్నీ, అదే విధంగా కాపులకు తెలుగుదేశం పార్టీ చేసిన అన్యాయం వ్యవహారాలు, ఇవన్నిట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాటిని ఎస్టాబ్లిష్ చేయటంలో ఫెయిల్ అయింది అని నేను అంట. ఎందుకు అనంటే, ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎప్పుడు చేరారు? ఆయన ఎప్పుడో ప్రయత్నం జరిగింది, ఒక 6 నెలల ముందే నాకు తెలిసినటువంటి విషయాలు. 6 నెలలు కాకపోతే 4 నెలలు. అప్పుడు ఫెయిల్ అయిన తర్వాత ఆయన జనసేనలోకి వెళ్తారని, అలాగే తెలుగుదేశంలోకి వెళ్తారని, బీజేపీలోకి వెళ్తాడని, ఇవన్నీ చెప్పిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు చివరి. మరి వచ్చిన తర్వాత ఆయన ఎంతవరకు పరిమితం అయ్యారు? పిఠాపురమో గోదావరి జిల్లాలకో పరిమితమైన పరిస్థితి. మరి ఆయననే పూర్తి స్థాయిలో వినియోగించుకోలేనటువంటి పరిస్థితి. అదే విధంగా ఈ విధమైనటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెచ్చింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ కీలకమైనటువంటి ఒక చర్చ, పవన్ కళ్యాణ్ వెంట వీళ్ళందరూ కాపులు వెళ్ళేటువంటి పరిస్థితి లేకుండా చేయటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది అనేది నా యొక్క. రెండవది ఏంటి అని అంటే, నేను అన్ని కూడా నెగిటివ్ అంశాలే చెప్తున్నాను. సానుకూలమైనటువంటి అంశాలు అన్ని కూడా మూర్తి గారు చెప్పారు. చాలా విషయాలని నేను కూడా ఏకీభవిస్తున్నాను. ఒకటి, సానుకూలమైనటువంటి మహిళలు ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు. గ్రామీణ ప్రాంతాల ఓటర్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు. అది ఎంత పర్సెంటేజ్ అనేది మాత్రం చెప్పలేని పరిస్థితి ఉంది. దాన్ని బట్టి ఏం జరిగింది అని చూడాలి. ఇంకో కీలకమైనటువంటి ఫ్యాక్టర్ ఏంటి అంటే, బీజేపీకి సంబంధించినటువంటి ఫ్యాక్టర్. ఈ బీజేపీ ఫ్యాక్టర్ లో బీజేపీతో కలవటం వల్ల తెలుగుదేశం జనసేనకు నష్టం జరిగింది. ఎందుకు నష్టం జరిగింది అని నేను అనుకున్నాను అంటే, అందరూ అనుకున్నాము అని అంటే, మీరు ముస్లిం మైనారిటీలకు సంబంధించినటువంటి 50 నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిల్లో ముస్లిం రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ బీజేపీ దేశవ్యాప్తంగా చెప్తుంది. వాళ్ళందరూ కూడా వ్యతిరేకించేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటి దాని మీద ఉన్నప్పుడు, మరి దాన్ని ఆ విధమైనటువంటి ముస్లిం మైనారిటీలకు సంబంధించినటువంటి అంశము బీజేపీతో కలవటం అనేటువంటి ఒక సున్నితమైనటువంటి అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాట్లాడుతుంది. అదే విధంగా ఒక న్యూట్రల్ పర్సనాలిటీస్ తో, న్యూట్రల్ పీపుల్ తో ఆ విధమైనటువంటి ఒక మూమెంట్ ని క్రియేట్ చేయడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది. ఖచ్చితంగా రాజకీయం అంటే అదే కదా. బీజేపీతో వాళ్ళు కలిశారు, తెలుగుదేశం జనసేన, మరి ముగ్గురు బీజేపీ అని ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్ కాదంటుంది, తీసేస్తా ఉంటుంది. మరి మీకు నష్టం కదా, ఎలా వేస్తారు అనేటువంటిది
ఆ ముస్లిం మైనారిటీస్ నుంచి ఆ విధమైనటువంటి వాయిస్ రైజ్ చేయటంలో చర్చలు పెట్టడంలో ఖచ్చితంగా ఫెయిల్ అయింది అనేటువంటిది నేను అదే విధంగా ప్రత్యేక హోదా, విభజన హామీలకు సంబంధించినటువంటి విషయము, పోలవరానికి సంబంధించినటువంటి విషయము, అమరావతికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఈ అన్ని అంశాలని న్యూట్రల్ ఫేసెస్ తో చాలా మంది న్యూట్రల్ వాళ్ళు ఉన్నారు. ఈ రాష్ట్రానికి నష్టం జరిగింది అనేటువంటి ఇప్పుడు చలసాని శ్రీనివాస్ లాంటి వాళ్ళు స్వతంత్రంగా బీజేపీకి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేశారు. కానీ ఆ విధమైన న్యూట్రల్ ఫేసెస్ ని ఫోకస్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా కొంత ప్రోత్సహించి బీజేపీ తెలుగుదేశం పార్టీ జనసేనకు మైనస్ అయ్యేది. తెలుగుదేశం ప్రోత్సహించింది కదా, కానీ వాళ్ళు దెబ్బతిన్నారు కదా. ఎప్పుడు ప్రోత్సహించింది అంటే లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళే కదా హీరోలు. అప్పుడు తెలుగుదేశం వాళ్ళు ప్రోత్సహించారని నేను అనుకోవటం లేదండి, అక్కడే జరగలే. వాస్తవం చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో ప్రత్యేక హోదా తీసుకురాలేక ఫెయిల్ అయింది తెలుగుదేశం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది. విభజన హామీలు తీసుకురాలేకపోయారని చెప్పింది. ఆ విషయాన్ని నమ్మారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళందరూ చంద్రబాబు గారి వేదిక మీద నుంచునే కదా. ఎంత వేదిక మీద ఉన్నా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉపయోగమైంది అనేటువంటిది నా పాయింట్. అదే ఇప్పుడు ఉపయోగమైంది తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే పొత్తులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పొత్తు నుంచి బయటకు వచ్చేసి మాట్లాడినటువంటి మాటల్ని వినలేదు. వాళ్ళు మాట్లాడినటువంటి ఓట్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫేవర్ అయ్యాయి. ఈ రోజు కూడా ఆ విధంగా మాట్లాడి ఉండగలిగితే బీజేపీతో జరగట్టినటువంటి తెలుగుదేశానికి ఎంత కొంత నష్టం కనీసం జరిగేదానికి అవకాశం ఉంది. అది చేయలేకపోయారు అనేటువంటి. అదే విధంగా బీజేపీకి సంబంధించినటువంటి విషయంలో మోడీ ఫ్యాక్టర్ అనేటువంటిది ఎంతో కొంత మళ్ళీ మోడీ అధికారంలోకి రాబోతున్నారు. రామాలయానికి సంబంధించినటువంటి ఫ్యాక్టరు అదే విధంగా 0.87% బీజేపీ ఓట్లు ఉన్నాయి. వాళ్ళకి సంబంధించినటువంటి వైశ్య బ్రాహ్మణికి సంబంధించినటువంటి పట్టణాల్లో ఉండేటువంటి ఓట్లు ఎంతో కొంత వాళ్ళు వైస్ పీపుల్ కాబట్టి వాళ్ళు ఈజీగా తెలుగుదేశంతో వాళ్ళు జనసేనకు సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళు టర్న్ అవడానికి అవకాశాలు ఉన్నాయి అనేటువంటిది నాకున్నటువంటి అభిప్రాయం. ఈ విషయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధీమాకి వెళ్ళటం వల్ల మేనిఫెస్టో ఎక్కడైతే మేనిఫెస్టో విషయంలో నేను ఇవన్నీ చేశాను, నేను ఇంతకన్నా గొప్పగా చేస్తాను, మీరు నన్ను నమ్మి ఓటేయండి అని నన్ను నమ్మి ఓటేస్తారో అని ఎక్కడైతే భావించారో జగన్మోహన్ రెడ్డి, అక్కడ నుంచే ప్రజల్లో డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. 10-15 రోజుల నుంచే అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ప్రజలు చాలా ఆశావాహ దృక్పథంతో ఉంటారు. ఆశావాహులు ఏంటి అని అంటే చంద్రబాబు నాయుడు చేస్తాడా చేయడనేటువంటి దానికన్నా కూడా చంద్రబాబు నాయుడు నమ్మడు ఆయన నమ్మేటువంటి అవకాశం లేదు అని కూడా ఖచ్చితంగా అనుకున్నటువంటి వాళ్ళు నేను కూడా ఉన్నా. కానీ వాళ్ళు ఎప్పుడైతే మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశాలు, ఎప్పుడైతే 4,000 రూపాయల పెన్షన్ ఇస్తాను, అదే విధంగా మహిళలకు ఉచిత బస్సు ఇస్తాను, గ్యాస్ కు సంబంధించినటువంటి విషయాలు 3 గ్యాస్ ఉచితంగా ఇస్తాను అనేటువంటి విషయాల్లో ప్రజలు వాళ్ళని టర్న్ అయ్యారు. అటువైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విషయంలో డిసప్పాయింట్ అయ్యారు మేనిఫెస్టో విషయంలో అనేటువంటిది నేను పరిశీలించినటువంటి అంశం. ఎందుకు అంటే నన్ను నమ్ముతారు, నేను చేశాను కాబట్టి నాకు మంచి మార్కులు ఇస్తారని జగన్మోహన్ రెడ్డి ఒక ధీమాకు పోయారు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. రైట్. రవికిరణ్ గారు మీకేమనిపిస్తుంది? సాయి గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి న్యూస్ బెంచ్ విశ్వకి శుభ సాయంత్రం అండి. ఓకే, ఎవరు విశ్లేషణ వారిది. సో మనం క్యాంపెయినింగ్ అయిపోయింది, ఈ రోజు కొత్తగా క్యాంపెయినింగ్ చేయక్కర్లేదు. ఈవీఎం మెషిన్లు అన్ని భద్రంగా ఉన్నాయి. సో 20 రోజుల పాటు మనకు నచ్చినటువంటి విశ్లేషణ అందరూ సెఫాలిస్టుగా అయిపోవచ్చు, లేకపోతే మనకు మాత్రం ఏం తెలుసు. నేను ఎవరికి ఓటేసారు మీకు తెలుసా, మీకు ఎవరు ఓటేసి నాకు తెలుసా, తెలియదు కదా. సో ఏంటంటే మనం రకరకాల వ్యక్తులతో మాట్లాడి వ్యక్తులు వేరు వేరే జిల్లాలతో మాట్లాడతాం. అక్కడ ఉంచిన స్పందన బట్టి మనకి స్పందన ఒక రకంగా వస్తే ఒక రకమైన అనాలిసిస్ ఇస్తాం, స్పందన ఇంకో రకంగా ఉంటే ఇంకో రకంగా అనాలిసిస్. అలాగే మనం కూడా ప్రజల్లో కూడా తిరుగుతుంటాం కాబట్టి ఒకటి ఈసారి అయితే ప్రజలు బయట ఎక్కడ ఓపెన్ అవ్వలేదు, గతంలో లాగా ఎక్కడ ఓపెన్ అయిపోయి చెప్పిన పరిస్థితి అయితే గుమ్మరంగానే ఉన్నారు. ఇంకోటి అసలు ఎంతమంది పొద్దున 6 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు ఓటింగ్ లో పాల్గొనటం, రకరకాల ప్రదేశం నుంచి రావటం, అంటే కొత్తగా కాదు, గతంలో 2014 కూడా వచ్చారు. ఇలా రావటం, పెద్ద ఎత్తున కూడా పాల్గొనటం అనేది ఒక శుభసూచకం. ప్రజాస్వామ్యవాదులుగా మనందరం హర్షించాల్సిన విషయం. దీనిలో పాల్గొన్నటువంటి ప్రజలకి, అలాగే సిబ్బందికి, అందరికీ, ఎలక్షన్ కమిషన్ అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేయాలి. అయితే వైలెన్స్ విషయంలో కూడా వైలెన్స్ ఇప్పుడు ఈ రోజు కూడా కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్నాయి. ఇది అయితే సమంజసం కాదు. పల్నాడు ప్రాంతాల్లో ఏదైతే మనం చిన్నప్పుడు చూసేవాళ్ళం గొడవలు, అది మరీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతున్నట్టుంది.
ఇది సమంజసం కాదు. ఇది ఎవరు చేస్తున్నా సరే వెంటనే ఆపాల్సిన అవసరం ఉంది. ఆ యొక్క అయితే వాతావరణం గత 2-3 సంవత్సరాలుగా రాష్ట్రంలో తీసుకొచ్చే వాతావరణం ఒక వర్గపోరు లాగా, అటు ముఖ్యమంత్రి గారి మీద దాడి కావచ్చు, ప్రతిపక్ష నాయకుల మీద దాడి కావచ్చు, జైల్లో పెట్టడం కావచ్చు, లేకపోతే పార్టీ కార్యాలయం మీద దాడులు కావచ్చు, లేకపోతే రకరకాల అంశాల్లో ఒక ఘర్షణ పూరిత వాతావరణాన్ని సృష్టించేశాం. అయితే నేనైతే ఇంకా ఎక్కువ ఘర్షణలు అవుతాయని చెప్పి అనుకున్నాను. ప్రజలు కూడా కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఇలాగే ఉంటే రేపు ఎన్నికలు ఇంకా ఎలాగ ఉంటుందో అని చెప్పి ఆందోళన చెందినట్టు కూడా ఉంది. అయితే ఆ రకంగా చూసుకుంటే కొంత తక్కువ అయిందని చెప్పి అనుకో. ఇది కూడా జరగకూడదు, గాయాల పాలనవటం చాలా బాధాకరం, జరగకూడదు. అది ఈ మాత్రం కూడా కంట్రోల్ చేయగలిగారు. దీన్ని ఎలక్షన్ కమిషన్, పోలీస్ శాఖ కూడా అభినందించాలి. కానీ ఈ రోజు కూడా కంటిన్యూ అవటం అన్నది చాలా బాధాకరం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ శాఖ స్పందించి దాన్ని ఆపాలని చెప్పేసి నా యొక్క డిమాండ్. అయితే పర్సంటేజెస్ విషయంలో ఎక్కువ తక్కువ పర్సంటేజెస్ ఈ చూస్తే సాయి గారు, ఓకే ఇప్పుడు దాకా ఎలక్షన్ కమిషన్ అయితే చెప్పలేదు ఎన్ని పర్సెంటేజ్ ఎంత వచ్చి ఎంత పోల్ అయింది ఏంటి అనలేదు. 79.40 12 గంటలు, నేను రాత్రి 12 గంటల వరకు అంటున్నారు. అది ఎంతవరకు వెళ్తుందో చూడాలి. అయితే 2014లో సాయి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 74% ఉంటే సీమాంధ్రలో నాకు తెలిసి 79.64% సీమాంధ్రలో వచ్చినటువంటి పర్సెంటేజ్. సో దాన్ని ఇప్పుడు 2019లో 79.74 అయింది, పెరిగింది. సో 79.64 వస్తే ఒక రకమైన ఫలితాలు వచ్చాయి. 79.74 0.10% పెరిగితే ఇంకో రకమైన ఫలితాలు వచ్చాయి. అయితే ఇందాక మనం అనుకున్నట్టు పర్సంటేజ్ పెరిగితే ఒక రకంగా పెరిగితేనేమో ప్రతిపక్ష పార్టీలకు అనుకూలం, పర్సంటేజ్ తగ్గితేనేమో అధికార పక్షానికి అనుకూలం అంతా కూడా మనం చెప్పడానికి కూడా అవదండి. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి 5 రాష్ట్రాలు 4 రాష్ట్రాల ఎన్నికలు ఒకసారి చూస్తే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 2018లో 75.05% వచ్చిందండి. అలాగే 2023 ఎన్నికల్లో 77.15% పెరిగింది. 2% కన్నా ఎక్కువ పెరిగింది. పెరిగితే మరి అక్కడ అధికార పక్షంలో ఉన్న భారతీయ జనతా పార్టీ దిగిపోయి ప్రతిపక్షంలోకి వెళ్ళిపోవాలి కదా, అలా అవ్వలేదు. మళ్ళీ బంపర్ మెజార్టీతో భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టారు. అలాగే తెలంగాణలో కూడా 2018లో 73.5% వచ్చింది, 2023లో 71.9% తగ్గింది. తగ్గితే మరి అధికార పక్షమే కంటిన్యూ అవ్వాలి కదా, కంటిన్యూ అవ్వలేదు, ప్రతిపక్షం వచ్చేసింది. అలాగే రాజస్థాన్ లో చూసుకుంటే 2018లో 74.60%, 2023లో 75.33%, అంటే పెరిగింది. పెరిగితే ప్రతిపక్షం రావాలి పవర్ లో, అదే ప్రతిపక్షం వచ్చింది. ప్రతిపక్షం భారతీయ కాంగ్రెస్ దిగిపోయింది, ప్రతిపక్షం వచ్చింది. అలాగే ఛత్తీస్గఢ్ లో కూడా అలాగే ఉంది. 2018లో 73.88%, 2023లో 76.3% తగ్గింది. తగ్గితే మరి అధికార పార్టీ ఉండిపోవాలి, కాంగ్రెస్ ఉండిపోవాలి, ఉండలేదు, భారతీయ జనతా పార్టీ వచ్చింది. సో ఏంటంటే రకరకాల ఉన్నాయి అనాలిసిస్. బలంగా స్థూలంగా ఇదే ఇలా వస్తే ఇలా జరిగిపోతే, ఇలా వస్తే పెరిగితే ఇలా జరిగిపోతే, తగ్గితే ఇలా జరిగిపోతే అని జనరలైజ్ చేయటాకైతే ఇదైతే అవ్వదు అని నా ఉద్దేశం. పెరిగితే అంటే ఇప్పుడు ఈ రోజు క్యూ లైన్ లో రాత్రి వరకు ఉన్నారు చాలా మంది మహిళలు. రకరకాల విశ్లేషణలు ఉంటాయి. కొంతమంది వైసీపీ వాళ్ళు మా బెనిఫిషియరీ స్కీమ్స్ కి ముగ్ధులైపోయి రాత్రి వరకు ఇస్తానొచ్చు, లేకపోతే మేము అలా కాదు, ఇందాక అనుకున్నట్టు 4,000 రూపాయలు వృద్ధులకు ఇస్తా అన్నారు కాబట్టి, లేకపోతే 50 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తా అన్నారు కాబట్టి, లేకపోతే మహిళలకు ఉచిత కరెంట్ ఇస్తా అన్నారు కాబట్టి, లేకపోతే మహిళలకి 19,000 నుంచి డబ్బులు ఇస్తారు, వాళ్ళందరూ రాత్రి వరకు ఉన్నారు అనుకోవచ్చు. బట్ దీనిలో ఇంతవరకు ఇంత రాత్రి వరకు వేసి ఇంతమంది ఉన్నారు కాబట్టి ఏదో జరుగుతుంది. ఒక సైలెంట్ సునామీ లాగా, సైలెంట్ వేవ్ లాగా ఏమైనా క్రియేట్ అయింది. ఎందుకంటే బయట అయితే ఎవరు మాట్లాడట్లేదు. సైలెంట్ వేవ్ క్రియేట్ అయ్యి పూర్తిగా వైసీపీకి కానీ పూర్తిగా టీడీపీ కూటమికి కానీ వచ్చే అవకాశం ఉందా అన్నది చూడవలసిన అవసరం ఉంది. ఒకవేళ అలా స్వీప్ కాకుండా గట్టిగా టగ్ ఆఫ్ ఫైట్ అయింది అనుకున్నా, రాయలసీమ జిల్లాల్లో, ఓకే గోదావరి జిల్లాలో ఇప్పుడు మేము కాకినాడలో ఉంటాం కాబట్టి డెఫినెట్ గా గోదావరి జిల్లాల్లో అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ అయితే వర్కౌట్ అవుతుంది. మనకు కనపడుతుంది ఏంటంటే 2014లో గోదావరి జిల్లాలో ఉన్నటువంటి 34 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీకి వచ్చింది 5 స్థానాలు. పశ్చిమ గోదావరి జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అయితే 0 వచ్చింది వైసీపీకి. సో 5 వచ్చాయి ఇది వైసీపీకి. అలాంటిది 2019కి వచ్చేసరికి అది 27కి పెరిగిపోయింది. 5 నుంచి 27కి పెరిగిపోయింది 2019. సో అలా ఇప్పుడు మళ్ళీ రివర్స్ అవుతురా, అలా ఇప్పుడు రివర్స్ అయ్యి టీడీపీ కూటమికి 27-28 వచ్చి వైసీపీకి అవుతురా, అంత వస్తురా, అంత ఫ్యాక్టర్ ఉంటుందా అనేది ఒకటి చూడవలసిన అవసరం. అలాగే రాయలసీమ ఫ్యాక్టర్ కూడా ఒకటి ఎక్కువ కనపడుతుంది.
రాయలసీమలో ఉమ్మడి రాయలసీమ జిల్లాలు 4 జిల్లాలు ఉన్న ఉమ్మడి జిల్లాలో 52 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఆ 52 అసెంబ్లీ స్థానాలు ఒకసారి చూస్తే 2014లో వాళ్ళకి 2014లో టీడీపీకి 22 స్థానాలు వచ్చాయి. 22 స్థానాలు వచ్చాయి. వైసీపీకి 30 స్థానాలు వచ్చాయి. ఇది అక్కడ టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అయినా సరే వైసీపీ అప్పర్ హ్యాండ్ లో ఉంది. 2019కి వచ్చేసరికి టీడీపీ 3కు పడిపోయింది. 49 వైసీపీకి వచ్చింది. అలాగే అంతకు ముందు వెళ్తే 2009లో కూడా టీడీపీకి ఉమ్మడి ఆ యొక్క రాయలసీమ జిల్లాలో వచ్చింది 17. అలాగే 2004లో కూడా ఆ 4 జిల్లాల నుంచి వచ్చింది 14. 1999లో మాత్రమే టీడీపీకి 31 వచ్చాయి. అంటే ఒక మేజర్ గా 30 స్ట్రైక్ రేట్ దాటింది టీడీపీ కేవలం 25 ఏళ్ల క్రితం దాటింది. సో ఇప్పుడు ఆ 25 ఏళ్ల స్టోరీ మళ్ళీ రిపీట్ చేయగలదా? రిపీట్ చేసి ఒక 30 సీట్స్ ఏమైనా తెచ్చుకోగలదా? ఎందుకంటే టీడీపీ అక్కడ రాయలసీమ జిల్లాలో జనసేన ఫ్యాక్టర్ అయితే పెద్దగా ఉండదు, భారతీయ జనతా పార్టీ ఫ్యాక్టర్ కూడా కొంచెం తక్కువే. సో మేజర్ గా టీడీపీ బలం మీద అక్కడ వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి. సో ఆ స్థాయిలో 30 స్థాయిలో కనుక టీడీపీ కనుక అక్కడ తెచ్చుకోగలిగితే ఇక్కడ గోదావరి జిల్లాలో ఇవన్నీ కలుపుకుంటే గవర్నమెంట్ ఫామ్ చేయడం ఈజీ. లేదు అలా అవ్వదు, 3 నుంచి 12, 10 చేసుకోగలిగారు, 40 వచ్చాయి అని ఒక విశ్లేషణ చేస్తే ఆ 40 వస్తే వాళ్ళకి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కావాల్సిన 48 కదా. 48 కాబట్టి మిగతా జిల్లాల్లో మిగతా 9 జిల్లాల్లో ఈజీగా 48 అయితే తెచ్చుకోగలరా అన్నది ఒక విశ్లేషణ. సో ఏదైనా సరే మనకైతే తెలియదు, ఏదైనా సరే 4వ తారీఖు వరకు వెయిట్ చేయవలసిందే. మనకు వింటున్నటువంటి సమాచారం బట్టి కొన్ని విశ్లేషణ చేయడం వరకు ఇది వాస్తవ అవాస్తవ ఏ రకంగా అవుతుంది అన్నది 4వ తారీఖే చూడవలసిన అవసరం ఉంది. సాయి గారు రైట్. సుందరం శర్మ గారు ఏమంటారు? సాయి గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ నమస్కారం. నిన్న జరిగినటువంటి ఎలక్షన్స్ దీంట్లో మనం కొంతవరకు కంపారిజన్ ఎట్లా చేస్తున్నారంటే 2019లో పసుపు కుంకుమకి క్యూ లైన్లలో మహిళలు రాత్రి వరకు వేచి ఉన్నారు అనేటువంటిది ఒకటి. రెండోది ఇవాళ కూడా కొన్ని చోట్లే మొత్తం నాకు ఉన్న ఇది ప్రకారం 175లో మెజారిటీ ఆఫ్ ది ప్లేసెస్లో లాస్ట్ టైంలో లాగా కాదు, కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే కొంతవరకు కూడా కొన్ని అక్కడ ఉన్నటువంటి కారణాల వల్ల కానీ ఏదైనా కొంతవరకు 10 గంటల తర్వాత కూడా కొంత పోలింగ్ జరిగిన మాట మనం చూసాం. అయితే నా వరకు వచ్చేసరికల్లా మీరు ఒకటి మాత్రం చెప్పగలను, ఇవాళ మనం ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి, తర్వాత ఏమన్నా మనం జూన్ 4వ తారీఖు వరకు అదేది మన ఈవీఎంలు ఓపెన్ అయ్యేదాకా మనం చూస్తూ ఉండాల్సిందే. కాకపోతే నాకు అనిపిస్తున్నది మాత్రము ఒకటి, నేను జనరల్గా మా ఈనాడు ఆంధ్రజ్యోతిని చూస్తాను. ఎందుకంటే వాళ్ళకి ఏమాత్రం కాస్త ఫేవరబుల్గా ఉంటే వాళ్ళు రాసేటువంటి రాత వేరే రకంగా ఉంటుంది. అంటే జనరల్గా ఎట్లుంటుందంటే వాళ్ళకి కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మనం ఎంత ఉంటుందో వాళ్ళకే ఉంటుంది. నేను ఇవాళ పొద్దున్నే ఈనాడు పేపరు ఆంధ్రజ్యోతి పేపర్ చూశాను. ఎందుకనంటే ఏమని రాస్తారు వీళ్ళు, ఎందుకనంటే నిన్న ఎలక్షన్స్ అయిపోయింది, ఆ రోజు పసుపు కుంకుమ తర్వాత కూడా వాళ్ళు మాట్లాడినటువంటి ఏంటి, ఇవాళ కూడా మరి నిజంగానే మహిళలు కానీ వృద్ధులు కానీ అంత నిలబడ్డారు కదా అని చూస్తే ఏదో ప్రజాస్వామ్యం అని అది ఇది అని చెప్పనని ఆంధ్రజ్యోతులు అయితే ఇద్దరు కూడా ఇది చేస్తున్నారు అన్నట్టుగా రాశారే తప్ప ఎక్కడా కూడా వాళ్ళు బయటికి వచ్చి చంద్రబాబు నాయుడికి జాకీ ఎత్తినట్టుగా నిన్నటిదాకా ఎత్తినట్టు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అవి ఇవి అన్నట్టుగా ఏవి కూడా లేవు. అది వల్ల నేనేమనుకుంటున్నానంటే కొంతవరకు కూడా కూటమికి అంత బాగా ఫేవరబుల్గా ఉండకపోవచ్చేమో, అందువల్లనే ముఖ్యంగా చంద్రబాబుని ఇప్పటిదాకా జాకీలు ఎత్తి లేపినటువంటి ఎల్లో మీడియా అంతటిగా బూస్టింగ్గా రాసుకోలేదేమో అని చెప్పనేటువంటిది మొదటిది నాది. రెండో విషయం వచ్చేసరికల్లా ఇందాక నేను చూశాను, ఇప్పుడు కొంతమందితో మాట్లాడటం కూడా జరిగింది. ముఖ్యంగా రాయలసీమలో లాస్ట్ టైము 49 వచ్చినాయి, 52 3 స్థానాలే. పయ్యావుల కేశవ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు, వీళ్ళ ముగ్గురే మొత్తం 52 కానీ 49 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ విజయ ధుందుబి మోగించింది. అయితే ఈసారి ఏంటి అని అడిగితే కుప్పంలో నాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్, ఇది తప్పవచ్చు రేపు పొద్దున్న, లేకపోతే ఇది ఓన్లీ మన అనాలిసిస్ మాట్లాడుతున్నాం, ఇవాళ మనం వైసీపీ ఇదిగా కూడా మాట్లాడాం. కానీ కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతారు అని చెప్పని కొంతమంది స్ట్రాంగ్గా తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇవాళ చెప్తూ ఉన్నారు. ఎందుకనంటే చాలా వాళ్ళందరూ కూడా లోకల్స్, ముఖ్యంగా ఇక బాబు గారు ఇప్పటివరకు మమ్మల్ని చూడటానికే రాలేదు. ఇది ఒకటి మాత్రం ఉంటుంది సాయి గారు, ఎన్నికల సమయంలో ఇవాళ నేను చూస్తున్నాను రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి పులివెందులు 1978లో ఫస్ట్ టైం రాజశేఖర రెడ్డి గారు నిలబడ్డారు. అప్పటి నుంచి ఓటు వేయడానికి వెళ్ళటం, ఆ నియోజకవర్గంలో ఒక ఇల్లు కట్టుకోవటం, ఆ నియోజకవర్గ ప్రజల దగ్గరికి రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉండటం అనేటువంటిది
చాలా మంది మీరు కనుక మీకు సీనియర్స్ మీకు తెలుసు, అక్కడ ఉన్న పెద్దలు కూడా కొంతమంది మూర్తి గారు లాంటి కృష్ణాంజనేయులు గారికి వాళ్ళకి కూడా తెలుసు, జనరల్ గా కాన్స్టిట్యుయెన్సీ స్ట్రాంగ్ చేసుకుంటారు, ముఖ్యంగా ఎన్నికల సమయంలో పోయి కలుస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారు చివరికి నామినేషన్ ఫైల్ చేయడానికి కూడా ఆయన ఎప్పుడు వెళ్ళలేదు. ఆయనకి మొన్న కూడాను ఇక్కడ కోర్టులోకి వెళ్ళి ఓటు ఇచ్చాడే తప్ప వెళ్ళట్లేదు. అదొకటి అక్కడ బాగా రిఫ్లెక్ట్ అయిందంట. ఎందుకంటే ఇంక ఈయన ఇప్పటి వరకు కూడా మనం పట్టించుకోలేదు ఎందుకు అనేటువంటిది కుప్పంలో జరగటంతో కుప్పంలో చంద్రబాబు గారు కొంత ఓడిపోయేటువంటి అవకాశం ఉన్నది అనేటువంటిది ఒకటి. రెండోది, లాస్ట్ టైం గెలిచినటువంటి ప్లేసు హిందూపురంలో బాలకృష్ణ గారు నిజంగా ఆయన కొంచెం పని చేసో ఏదో చేసుకున్నట్టుంటే బాగుండేది. ఎందుకంటే హిందూపురం అనేటువంటిది ఎన్టీఆర్ యొక్క ఇదండి, అది ప్రతి ఇంట్లోనూ కూడా ఇప్పటికీ కూడా ఎన్టీ రామారావు మీద కొంత అభిమానం అనండి ఇది ఇప్పటికీ ఉన్నది ఇంకా అక్కడ. అయితే ఈసారి ఎన్నికలకు వచ్చేసరికల్లా బాలకృష్ణ గారి యొక్క కొంత బిహేవియర్ కానివ్వండి, వాళ్ళని అక్కడికి వచ్చేటువంటి తన అభిమానులు కొట్టటాలు, కొంత ర్యాష్ గా బిహేవియర్, రెండోది ఆయన యొక్క ఇదితోటి ఆయనకు పర్సనల్ గా ఇప్పటివరకు ఎన్టీఆర్ గారి యొక్క కొడుకుగానే ఆయన గెలుస్తున్నాడు తప్ప ఏదో బాలకృష్ణను చూపించో చంద్రబాబును చూసో కాదు అక్కడ. అయితే ఈసారి అక్కడ కూడా కొంత ఇబ్బంది వచ్చిందని, రెండోది ఎప్పుడైతే మా క్యాండిడేట్ బీసీ నుంచి రావటము ఇవన్నీ కూడా ఫ్యాక్టర్ బాగా ఉన్నది, అందువలన అక్కడ బాలయ్య గారికి కూడా ఈసారి ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉన్నది అనేటువంటిది ఇది. సరే, పయ్యావుల కేశవ్ గారిది అక్కడ లాస్ట్ టైం కూడా కొంత ఇది ఉంది, ఈసారి ఏం జరుగుతుంది అనేటువంటిది మనం చూద్దాం. ఓవరాల్ గా కనుక చూస్తే రాయలసీమలో ఉన్నటువంటి 52 నియోజకవర్గాల్లోనూ కూడా ఏదైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలతోటి ఏ రకమైనటువంటి సామాజిక న్యాయం కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేశారో అది డెఫినెట్ గా ఈసారి జగన్ గారికి కొంత ఫేవరబుల్ గా కనిపించేటట్టుగా ఉంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యుయెన్సీస్ లో ఈ యొక్క సామాజిక వర్గాల యొక్క ఇది బాగా వెళ్ళింది. ఉదాహరణకి మీరు అనంతపూర్ తీసుకుంటే వాళ్ళు తీసుకొచ్చినటువంటి క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తి అంటే మీరు అనొచ్చు మిగతా వాళ్ళని కూడా అండి కొన్ని చోట్ల మనం కూడా తెస్తాం, కాకపోతే వాడికి అక్కడ రిలేషన్షిప్ మెయింటెనెన్స్. నేను చెప్పింది అదే, ఆ నియోజకవర్గంతో నేను ఎన్ని కోట్లు సంపాదిస్తూ ఎక్కడో బెంగళూరులోనో ఇంకెక్కడో నేను వ్యాపారాలు చేస్తున్నా, నియోజకవర్గాన్ని రావటం, కొంత ట్రస్టులు పెట్టుకోవటం, కొంత వాళ్ళతోటి సాన్నిహిత్యం చేసేటువంటి వాళ్ళతోటి కాదు, వాళ్ళని కొంతమందికి మేము కూడా ఇచ్చాం, అది కాదు అక్కడ. ఇక్కడ అనంతపురం లాంటి చోట బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తికి ఇవ్వటం ఇవన్నీ కూడా కొంత ఫ్యాక్టర్స్ ఉన్నాయి అనేటువంటిది సామాజిక సమీకరణాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఎక్సలెంట్ ఇది ఈసారి ఆయనకి బాగా కలిసి వస్తుంది అనేటువంటిది ఒకటి ఉంది. ఎందుకంటే ప్రతి చోట కూడా ఇవాళ రోజున బీసీలు మాకు రాజ్యాధికారంలో కావాలి అనేటువంటిది రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకుని వెళ్ళిపోయాడు. లాస్ట్ టైం కూడా ఆయన చేశాడు, అది ఈసారి ఇంకా కొంచెం బాగా చేశాడు అనేటువంటిది ఉంది. కాబట్టి మెజారిటీ ఆఫ్ ది సీట్స్ ఒకవేళ మీరు మనం ఏదో ఈసారి 52కి 52 వచ్చేస్తాయా లేదా ఇట్లా నేను మాట్లాడకపోయినప్పటికీ కూడా మెజారిటీ ఆఫ్ ది ఇది మొత్తం మీద 40 అబోవ్ 45 అబోవ్ ఇవాళ రోజున డెఫినెట్ గా వైఎస్ఆర్సీపీకి అక్కడ అవకాశాలు ఉన్నాయి. అయితే మనం మొదటి నుంచి చూస్తే 2004లో నుంచి కానివ్వండి 2009 ఎన్నికలు ఈవెన్ ప్రజారాజ్యం పార్టీ వచ్చిన తర్వాత కూడా, ఎందుకంటే అక్కడ ప్రజారాజ్యం వచ్చిన తర్వాతన కొంత సామాజిక వర్గాలు ఉన్నటువంటి అక్కడ వాళ్ళతోటి కొంత వాళ్ళు వెళ్ళిన మాట వాస్తవం. అట్లాంటి పరిస్థితులు ఉన్న సమయంలో కూడా మెజారిటీ ఆఫ్ ది సీట్స్ కాంగ్రెస్ పార్టీకి ఆ రోజుల్లో వచ్చినాయి. ముఖ్యంగా జగన్ గారు పార్టీ పెట్టిన తర్వాత 2014 కానివ్వండి 19 కానివ్వండి రాయలసీమ ఒక రకంగా జగన్ గారికి బ్యాక్ బోన్, బీసీలు ఎట్లయితే ఆయనకి బ్యాక్ బోన్ అయిపోయారో అదే రకంగా రాయలసీమ కూడా ఆయనకి బ్యాక్ బోన్ కింద నిలబడిన మాట వాస్తవం. కాబట్టి ఆల్మోస్ట్ ఏదైతే మెజారిటీకి కావాల్సిన దాంట్లో ఒక 50% రాయలసీమ నుంచి ఆల్మోస్ట్ వైఎస్ఆర్సీపీకి వచ్చేటువంటి అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. ఇంకా మిగతా 50% ఏంటి అని అడిగితే ఇవాళ మన మిత్రులు ముఖ్యంగా మాట్లాడేటువంటిది గోదావరి జిల్లా. నేను గోదావరి జిల్లాలో ప్రజారాజ్యం పార్టీ అప్పుడు కూడా చూశాను. ప్రజారాజ్యం పార్టీ అప్పుడు గోదావరి జిల్లాలో ఒక రకంగా చెప్పాలంటే చిరంజీవి గారి మీద ఉన్నటువంటి కరిష్మా ఎంత ఉందో ఎట్ ద సేమ్ టైం రాజశేఖర్ రెడ్డి గారు లేకపోతే వీళ్ళ మీద కూడా ఉండేది. దాంతో ఆ ట్రయాంగిల్ ఫైట్ లో కొంతవరకు నష్టపోయింది కాంగ్రెస్ పార్టీ. 12% ఓట్స్ నష్టపోయింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రజారాజ్యం మూలకంగా. తెలుగుదేశానికి ఎక్కువ పెద్ద నష్టం కూడా జరగలేదు. అయితే ఈసారి వచ్చేసరికల్లా కాంబినేషన్స్ లో ముఖ్యంగా కాపులకి టీడీపీ ఏమి ఇవ్వకపోవటం, శెట్టి బలిజలకు కూడా ఏమి సీట్లు ఇవ్వకపోవటం, పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజు అమలాపురం వచ్చేసేసి శెట్టి బలిజలము కాపులము అంటే ఇక్కడ నేను క్యాస్ట్ మాట్లాడుతున్నాను అనుకోకండి, జరిగినటువంటి వాస్తవాలు చెప్తున్నాను. ఇట్స్ ఆల్ ఓన్లీ ఫ్యాక్ట్స్, ఐఎమ్ జస్ట్ బ్రింగింగ్. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే శెట్టి బలిజలు కలుపుకుని పోవాలి మనందరం కలిసి ఉండాలి అది ఇదని చెప్పి శెట్టి బలిజలకు ఒక్క సీటు కూడా ఇవ్వకపోవటం, ఆ తర్వాత కాకినాడలో కానీ అక్కడ కొంతమంది జనసేన నుంచి బయటకు వచ్చేసేయటం, తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళని పిలిచి కండవ వేసి రాత్రి పొద్దున్నే బీఫామ్ మొదలు ఇవ్వటం, దాంతో నా వరకు మాత్రం
45 years దాటినటువంటి కొంత కాపు సామాజిక వర్గం ఎవరైతే ప్రజారాజ్యం పార్టీని చూశారో, ప్రజారాజ్యం పార్టీలో ఎంత నష్టపోయాము, ఇది ఇట్లా కాదు పాలిటిక్స్ అనుకున్నారో, వాళ్ళు మాత్రము ఈ కూటమితో ఉన్నారని నేను అనుకోవట్లేదు. దానివల్ల ఇందాక మనం అనుకుంటున్నట్టుగా 2014లో కూడా ఒక మాట ఏమంటున్నా అంటే 2014లో అది పవన్ కళ్యాణ్ గారి ఇంపాక్ట్ కాదండి. అప్పుడు కూడా మీరు కనుక చూస్తే నిజంగా ఏలూరులో తోటా చంద్రశేఖర్ కాపుకి ఇచ్చారు, ఎవరు జగన్ గారు. ఆయన అప్పుడు కూడా సామాజిక న్యాయం చేశాడు, ఆయన భయపట్టల్లా. అది ఆయనలో ఉన్న గొప్పతనం. అట్లా మీకు కొంత ఏమైందని చెప్పంటే ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంత గోదావరి జిల్లాలో 5 సీట్లకి వచ్చింది అని మన మిత్రులు వీళ్ళందరూ అంటమే తప్ప 2019లో ఎట్లా వచ్చినాయో ఇవాళ కూడాను అటు ఇటుగా అదే పరిస్థితి ఉందండి. వైఎస్ఆర్సీపీకి వీళ్ళు అనుకుంటున్నట్టుగా ఏమీ తగ్గేటువంటి పరిస్థితి. లాస్ట్ టైం 27 వచ్చినాయి, ఈసారి ఏమన్నా 1-2 సీట్లు అటు ఇటు అవుతుందేమో తప్ప ఇవాళ గోదావరి జిల్లాలలో ఒక కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ తోటి వెళ్ళిపోయింది, లేకపోయేటట్టయితే ఏమన్నా ఈ యొక్క ఇది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి బెనిఫిట్స్, ఈ పథకాలు ఏదైతే ఉన్నాయో అది గోదావరి జిల్లాలో బాగా ఇంపాక్ట్ ఉందని అని చెప్పని నేను చెప్తున్నాను. గోదావరి జిల్లాలో ముఖ్యంగా ఇంపాక్ట్ బాగా ఉంది అక్కడ. ఎందుకంటే మన హైదరాబాద్లో వెళ్ళండి, బెంగళూరు, అక్కడికి చాలా మంది వెళ్ళిపోయేసేసి 1వ తారీఖు 30వ తారీఖు 31వ తారీఖున వాళ్ళు ట్రైన్స్ లో హైదరాబాద్ నుంచి వస్తారండి. వచ్చేసేసి ఇక్కడ పింఛన్లు అవన్నీ తీసుకుని వెళ్ళిపోవటం, తర్వాత చాలా మంది ఆధార్ కార్డులు కూడా ఇక్కడికి మార్పించుకోవటం, అవన్నీ నేను ఎక్కువ చూశాను. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి పథకాలు వేడి నీళ్ళకి చన్నీళ్ళ లాగాను మనకు కొంత ఉపయోగపడుతున్నాయి. మన యొక్క జీవన ప్రమాణాలు పెంచుకోవడానికి జగన్ గారు చేస్తున్న పథకాలు అనేటువంటి దాంట్లో మీరు మొత్తం 100% అందరూ వేస్తారు అని చెప్పి నేను నమ్మను. కానీ ఒక 20-25% పోయిన 75% ఆఫ్ ద బెనిఫిషియరీస్ ఇన్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటారు. ఇక లాస్ట్కి వస్తున్నాను, మన ఉత్తరాంధ్రలో ఈసారి సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే విశాఖపట్నంలో కూడా లాస్ట్ టైం లాగా చంద్రబాబు నాయుడుకి రావు. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్మోస్ట్ ఈసారి బ్రహ్మాండమైనటువంటి వైఎస్ఆర్సీపీ ఈవెన్ విశాఖ నగరంలో కూడా చూపించేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అయితే ఈ మొత్తం కనుక మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద చంద్రబాబు గారు ఒక సూపర్ 6 అను, లేకపోతే ఇందాక మనం అనుకుంటున్న పింఛన్లు 4000 ఇచ్చేస్తాను, 50 ఏళ్ళకే ఇచ్చేస్తాను, 18 ఏళ్ళు వచ్చినటువంటి మహిళలకు ఇచ్చేస్తాను అనేటువంటిది ఎక్కడ చంద్రబాబు గారి క్యాన్వాస్ చేయలేదు. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే చంద్రబాబు గారి క్యాన్వాస్ చేయలేదు. మోస్ట్లీ ఆయన చేసిందల్లా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి, ఇంకా ఈ పేపర్ కూడా క్యాన్వాస్ చేయలేదు. కాబట్టి ఇవాళ జనముఖంలో ఈ యొక్క పథకాలు తీసుకునే వాళ్ళని అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ 3000 ఇస్తున్నాడు, నెక్స్ట్ 3250 అవుతుంది, బెటర్ ఈయనుంటేనే ఈ అమ్మ ఒడి లేకపోతే ఇళ్ల పట్టాలు. ఇంకొకటి కూడా భయం ఉందండి ఇవాళ ఈ ఇళ్ల పట్టాల విషయంలో కానివ్వండి, లేకపోతే ఈ పథకాలు వీటి విషయంలో చంద్రబాబు గారు వస్తే అమరావతి డెవలప్ చేసుకుంటాడు. అమరావతి తప్ప ఆయనకి వేరే ఏమీ లేదు. ఎందుకంటే నిన్నటి దాకా మీరు చూస్తే మన పేపర్లు కానీ పచ్చ మీడియాలో కానీ ఎంతసేపటికి అమరావతి అమరావతి అని వెళ్ళారు. కాబట్టి ఓవరాల్ గా చూస్తే ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ 3 చోట్ల కూడా వైఎస్ఆర్సీపీ లాస్ట్ టైం కంటే కూడా పెర్ఫార్మెన్స్ బాగున్నది అనేటువంటిది ఉంది. దానికి కారణం ఒకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి సీట్ల పద్ధతిలో కానివ్వండి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటివి ఈ యొక్క పథకాలు ఇవి సరిగ్గా వస్తాయో లాదో అనేటువంటి ఒక భయం కానివ్వండి, లేకపోయేటట్టయితేనేమన్నా ఈ యొక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్ దగ్గరికి రావటం, 4% మైనారిటీ రిజర్వేషన్ విషయంలో చంద్రబాబు గారు సరైనటువంటిది చెప్పకపోవటం, ఆ తర్వాతనేమన్నా చంద్రబాబు నాయుడు గారు కంప్లీట్ గా తనకు సంబంధించిన సామాజిక వర్గానికి దరిదాపుగా అన్ని పార్టీల్లోనూ కూడా ఇచ్చారు అనేటువంటిది ఒకటి పూర్తిగా కొన్ని సామాజిక వర్గాల్లోకి వెళ్ళిపోవటం. ఈ సమయంలో కూడా మనకి ఎవరికి సీట్లు ఇవ్వలేదు, భారతీయ జనతా పార్టీ తోటి ఇక్కడ కూడా మనకు రాలేదు. ఇవన్నీ కూడా కొన్ని ఆలోచనలు చేసిన తర్వాత ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి కొంత బాగున్నది అనేటువంటిదే నాకున్నటువంటి అనాలిసిస్. సాయి రైట్. ఫైనల్గా మూర్తి గారు సూటిగా చెప్పండి, ఈవేళ ఉన్నటువంటి ప్రజలలో ఒక వేవ్ అనుకోవాలా, దీన్ని రొటీన్ అనుకోవాలా? ఇది రొటీనే సార్, ఏ వేవ్ లేదు, ఎవరికి ప్రతికూలంగా అయితే లేదు, అంతా పాజిటివ్ ఓటింగ్ జరిగింది. దీనివల్ల ప్రతిపక్షాలు అనుకున్నంత స్థాయిలో విజయం సాధిస్తాయని అయితే నేను అనుకోవట్లేదు. రైట్. ఇంకొక పాయింట్ చెప్పండి, అంటే బెనిఫిషరీస్ సంఖ్య 1,45,00,000 ఉంది. ఇందులో తెలుగుదేశం వాళ్ళు ఉంటారు, జనసేన వాళ్ళు ఉంటారు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఉంటారు. వాళ్ళు అసలు టిల్ట్ అవుతారా? పార్టీ జగనిస్తే ఎవరి కోసం ఇచ్చాడు, అది మా హక్కు అని అనుకోరా? సార్ ఇప్పుడు ఈ 1,45,00,000 అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు సహజం. కానీ ప్రజలు చూస్తున్నది ఏంటంటే అక్కడ ఎంత ట్రాన్స్పరెంట్ గా ఈ పథకాలు అందుతున్నాయి అనే దానికి వాళ్ళు ప్రిఫర్ చేస్తున్నారు సార్. ఇప్పుడు మీరు సడన్ గా వచ్చి 5,000 ఇస్తాను, 10,000 ఇస్తాను, ముగ్గురికి ఇచ్చేది 6కి ఇస్తానంటే
నమ్మే స్టేజ్ లో ప్రజలు లేరు. చాలా మంది ఇంకొకటి ఇక్కడ మర్చిపోతున్నారు. రూరల్ ఏరియాకి వెళ్ళి మనం మా సర్వేలో చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో ఈ మేనిఫెస్టో కంపేర్ చేసి క్వశ్చన్ అడిగినప్పుడు కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు దీనికంటే ఎక్కువ హామీలు ఇచ్చారు, ఏది నమ్ముతారు మీరు ప్రజలు అడిగినప్పుడు ఎక్కువగా జగన్కే వాళ్ళు ఇంక్లైన్ అయి ఉన్నారు. దానికి కారణం ఏంటంటే ఆయన ట్రాన్స్పరెంట్ గా పథకాలు అందజేయడం అనేది ఎప్పుడూ కూడా ఆ పార్టీకి అనుకూలంగా జరుగుతుంది. సపోజ్ మీకు తెలంగాణ చూసుకున్నట్టయితే డబుల్ బెడ్రూమ్ ఇటు కానీ, లేకపోతే ఈ దళిత బంధువు కానీ, ఒక రేషన్ కార్డు కావాలన్నా పార్టీ కార్యకర్తలు ఇంటర్ఫీరెన్స్ అయిపోయి నిజమైన క్యాండిడేట్లకి రాకపోవడం, తర్వాత ఈ పథకాలు అలాట్మెంట్ లో కొంత మిస్అప్రోప్రియేషన్ బై దిస్ లీడర్స్ జరగడం వల్ల ఆ యాంటీ ఇన్కంబెన్స్ వచ్చింది. కానీ మీకు ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ టైం హిస్టరీలో ఎవరూ లేరు ఇక్కడ. డైరెక్ట్ నీకు ఎలిజిబిలిటీ ఉంటే నీకు వస్తుంది, ఎలిజిబిలిటీ దాకా నీకు పోతుంది. తర్వాత ఇంకొకటి, ఈవినింగ్ రాత్రి 12 గంటల దాకా ఓటేశారు అంటే లాస్ట్ టైం కూడా 12 గంటల దాకానే వేశారు, పసుపు కుంకుమ అన్నారు, కానీ అనుకున్న ఫలితం రాలేదు. తర్వాత లాస్ట్ టైం మనకి ఏప్రిల్ 11 సబ్జెక్టు కరెక్షన్ 19వ తారీఖున అయినట్టు గుర్తు నాకు ఎలక్షన్. కానీ ఇప్పుడు మే 13th హాట్ సమ్మర్, మార్నింగ్ పోలింగ్ బాగా బ్రిస్క్ గా జరిగింది, ఈవినింగ్ జరిగింది, మధ్యలో మధ్యాహ్నం పూట కొంత తగ్గింది ఆ వేడి. అంచేత ఆ ఓటింగ్ అంతా కూడా సాయంత్రం పెరిగిపోయిందని కాదు, టోటల్ యావరేజ్ గా మనకు వచ్చిన ఓటింగ్ ఓన్లీ 1.5% కంటే ఎక్కువ వేరియేషన్ లేదు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పుడు బీసీ కార్పొరేషన్స్ తీసుకున్నట్టయితే జగన్ గారు 80వ 100వ బీసీ కార్పొరేషన్స్ పెట్టారు. ఆ కార్పొరేషన్ ఒక చైర్మన్ ని ప్రతి కులం నుంచి తీసుకొచ్చి పెట్టారు. అంటే అక్కడ ఏమైంది, లీడర్ యొక్క ఈగోని సాటిస్ఫై చేశారు. ఆ కులంలో కూడా నిమ్మల కులాల్లో చిన్న చిన్న కులాల్లో కూడా అయ్యో మా లీడర్ అక్కడ ఉన్నాడు మాకు అని ఒక ఫీలింగ్ వాళ్ళలో ఉంది. అయితే వాళ్ళు డబ్బులు ఇచ్చారా లేకపోతే ఫండ్స్ ఇచ్చారా అని సెకండరీ. ఆ టైప్ ఆఫ్ కార్పొరేషన్స్ కానీ వాళ్ళ లీడర్స్ ఈగోని సాటిస్ఫై చేయడంలో టీడీపీ ఫెయిల్ అయ్యింది. తర్వాత జనసేన లాస్ట్ టైం 2019లో కృష్ణాంజలి గారు అన్నారు తెలుగుదేశంని ఓడించండి అని మన పవన్ కళ్యాణ్ పిలిపించారు, అందువల్లే ఓడిపోయింది. మరి ఓకే, అదే నిజం అనుకుందాం. మరి ఆ ఓడించు అని చెప్పినటువంటి పార్టీ ఈ రోజు తెలుగుదేశంతో ఎట్లా వెళ్తుంది? ఆమ్లడింగే మనకి పాచిపోయిన లడ్డూలు ఇచ్చేటటువంటి జనసేన ఈ రోజు బీజేపీతో ఎలా వెళ్తుంది? దీన్ని ఏమన్నా జస్టిఫై చేయగలిగారా బోత్ టీడీపీ ఆర్ జనసేన? చేయలేదు. పబ్లిక్ లో ఆ డిస్కషన్ కూడా జరిగింది. ఇంకా అమరావతి ఇష్యూ కానీ రాజధాని ఇష్యూ కానీ వస్తే ఒకటి మాత్రమే ఖచ్చితంగా చెప్పగలను సార్, ఎవ్వరికి కూడా రాజధాని ఎక్కడ ఉంటే ఏంటి అన్న ఫీలింగ్ ఉంది తప్ప, ఇప్పుడు నేనే ఉన్నాను లేకపోతే మీరున్నారు, మీకు నాకు రాజధానితో పని ఏంటండి? కామన్ మ్యాన్ కి, సామాన్యుడికి, లేబర్కి మీకు ఎక్కడ పని కావాల్సిన విలేజ్ లోనే మీకు వాలంటరీ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ వచ్చినప్పుడు నీకు అవసరం లేదు. తర్వాత రెండోది ఈ రాజధాని అనే అంశం అన్ని ఇప్పుడు ఇది ఏ పార్టీ కూడా మీకు మేనిఫెస్టోలో పెట్టలేదు, ఏ పార్టీ కూడా దాని గురించి ఫోకస్ చేయలేదు. అంటే అర్థం ఏంటి, తెరమరుగు అయిపోయిన ఇష్యూ అది. తర్వాత రెండు, ఈ స్పెషల్ స్టేటస్ కానీ అది రాదు అని అందరికీ తెలుస్తారు కాబట్టి దాని గురించి కూడా ఎక్కడ ఎవరు కూడా స్ట్రెస్ చేయట్లేదు. ఆ అంశాలు ఇప్పుడు మాత్రం ఇక్కడికి రావు. కానీ ఇక్కడ అయితే తెలుగుదేశం ఏ అంశాలతో అయితే దెబ్బలాడి జగన్ గారిని, మన మోడీ గారిని, అమిత్ షాని వ్యక్తిగత అటాకులు చేసి బయటకు వచ్చిందో దాన్ని జస్టిఫై చేయడంలో ఫెయిల్ అయ్యారు. ఏరియాస్ లో మన పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు ఏం చెప్పారు, నేను గౌరవప్రదమైన సీట్లు తీసుకుంటాను, నేను ఒకసారి ముఖ్యమంత్రిని అవుతాను, ఒకళ్ళ దగ్గర పని చెయ్యను అని ఒక పక్క అంటున్నారు. ఒక పక్క ఏమంటున్నారు, ఓటు చీలకూడదు అంటున్నారు. అట్లాంటప్పుడు నీకు 21-24 సీట్లకు నువ్వు ఎట్లా సాటిస్ఫై అయ్యావు? కాపుల్లో డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఉంది. ఆ 21 సీట్లలో కూడా కనీసం 10 సీట్లలో వేరే పార్టీ వాళ్ళని పట్టుకొచ్చి పెట్టాడు. తర్వాత ఆయన ఏం చెప్తున్నాడు, మన క్యాడర్ ఉందా, మన గ్రౌండ్ లో బూత్ లెవెల్ క్యాడర్ ఉందా అని ఆయనే చెప్తున్నారు. ఇక్కడ జనసేనకు జరిగింది ఏంటంటే బూత్ లెవెల్ క్యాడర్ కానీ లేకపోతే పటిష్టమైనటువంటి కార్యకర్తల బలం లేకపోవడం కూడా తెలుగుదేశానికి కూడా అంత అనుకూలంగా అది పరిగణించట్లేదు. సో ఓవరాల్ గా చూసినట్టయితే సినారియో ఓటింగ్ ట్రాన్స్ఫర్ కాపు నుంచి కమ్మ కాపు కాంబినేషన్ కొంతవరకు సక్సెస్ అయినమాట వాస్తవం. కానీ అది ఎప్పుడు అవుతుందంటే 75% అవ్వాలి, కానీ దట్ ఈస్ లిమిటెడ్ టు 60% ఓన్లీ. అది మనకి క్లియర్ గా సర్వేలో వచ్చింది. కాబట్టి ఎడ్జ్ అనేది అధికార పక్షానికే ఉందని నేను అనుకుంటాను సార్. యాజ్ లాంగ్ యాజ్ రాయలసీమను కొట్టనంత వరకు కూడా అది ప్రతిపక్షానికి ఛాన్స్ అనేది ఉండదు సార్. రైట్. కృష్ణాంజనేయులు గారు, ఇక్కడ ఈ బెనిఫిషరీస్ అన్నటువంటి పాయింట్లో అటు కూడా ఉంటారు కాబట్టి తెలుగుదేశం, జనసేన, బీజేపీలకు కూడా వాళ్ళతో పాటుగా ఇటు వైసీపీకి అనుకూలంగా ఉండే బెనిఫిషరీస్ తటస్థులు కూడా అటుకేమన్నా ప్రతిపక్షం వైపు షిఫ్ట్ అయ్యారనుకుంటున్నారా? సాయి గారు, 1,45 లక్షల మంది బెనిఫిషరీస్ అన్న తర్వాత మన ఓట్లు పోలైనటువంటి ఓట్లు ఏంటండి, 4 కోట్ల ఓట్లు 80% పోలైనవి.
అంటే 3,20,00,000 1,45,00,000కి సంబంధించినటువంటి దాంట్లో ఒకవేళ బెనిఫిషరీస్ అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అంటే 1,45,00,000 కుటుంబాలండి. కుటుంబాలు ఒక కుటుంబానికి కనీసంగా లేదా ఒక కుటుంబంలో ఇద్దరికి వచ్చినా సరే కనీసంగా చూస్తే డబుల్ బెనిఫిషరీస్ ఉంటారు. ఒక కుటుంబంలో కనీసంగా నలుగురు ఉంటారు కదా, నలుగురు 2 ఓట్లు ఉంటాయి, కంపల్సరీగా 2 ఓట్లు ఉంటాయి. ఇద్దరు బెనిఫిషరీస్ కూడా ఉంటే ఉండొచ్చు. సుమారుగా నాకు తెలిసి 2.5 కోట్ల మంది ఏదో ఒక లబ్ధి పొందినటువంటి వాళ్లే ఉండి ఉండొచ్చు. వాళ్ళు కింద వేస్తే 3,20,00,000కి సంబంధించినటువంటి ఓటర్లో ఇక 2.5 కోట్లు వస్తే ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరిగి ఏముంటుంది అసలు చెప్పండి. ఇక్కడ ఒక అంశం ఏమిటి అని అంటే మీరు ఒకటి కీలకమైనటువంటి అంశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమిటి ధీమా పోయారు అంటే, నేను ఇంతమందికి మేలు చేశా, నేను మీకు మేలు జరిగితే నాకు ఓటేయండి అని నేను అడిగానండి ఓటర్ల కోసం. ముందు జగన్మోహన్ రెడ్డికి నేను ఓటేశాను, నాకు ఒక అవకాశం ఇవ్వమంటే. నేను ఓటేసిన తర్వాత నాకు జగన్మోహన్ రెడ్డి స్కీమ్స్ ఇచ్చాడు, తెలుగు చెల్లు అయిపోయింది. నెక్స్ట్ ఎవడు బాగా ఇస్తా అంటే వాడికి ఓటేస్తాను, లేక ఇస్తాడా లేదనే సంగతి రేపు చూస్తా, నేను రేపు సంగతి చూస్తా. ఒకవేళ ఇవ్వలేదు అనుకో వాడిని కూడా ఓడిస్తా. ఇది ఒక మహిళ సాధారణమైన ఆవిడే చెప్పారు. అంటే అలాగనే అందరూ ఉన్నారని నేను అనలేను. మనుషులు ఆలోచనలు ఎలా ఉంటాయంటే చాలా ఆశతో ఉన్నారు ఈ రోజున ప్రజలు. ప్రభుత్వం నుంచి ఏదైనా వస్తది అని అంటే దానికోసం ఆశపడతారు. ఎందుకంటే వీళ్ళు డెవలప్మెంట్ చేస్తారనో, ఉద్యోగాలు ఇస్తారనో, లేదా ఇంకొకటి ఏదో పెద్ద సమూలమైన మార్పులు చేస్తారో, ఎట్లాంటి ఆశలు లేవు జనంలో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేర్పించినటువంటి అంశమే ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ. ఇంకా నేను ఎక్కువిస్తానంటున్నాడు చంద్రబాబు నాయుడు. ఆయన ఇస్తాడు అనే మాట అతన్ని మీరు నమ్మొద్దు, ఆయన గతంలో ఇలా మీరు నమ్మించి మోసం చేశాడు అని జగన్మోహన్ రెడ్డి ఆధారాలతో సహా చెప్పాడు. జనం మాత్రం ఆశ కొద్దీ నేను అనుకుంటున్నాను ఇస్తా అన్న తెలుగుదేశం వైపు మొగ్గు చూపడానికి అవకాశం ఉంది అనేటువంటిది. రెండవది సుందరాం శర్మ గారు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ నేను క్లారిఫికేషన్ ఒక వివరణ ఇస్తా. ఏంటంటే ఎస్ అండి, మీరు గమనించండి, మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా ప్రతిపక్షాలను డిమోరలైజ్ చేసేటువంటి విధంగా 175 అని చంద్రబాబు నాయుడు ఓడిస్తున్నాను, నారా లోకేష్ ఓడిస్తున్నాను, పవన్ కళ్యాణ్ ఓడిస్తున్నాను, బాలకృష్ణ ఓడిస్తాను అన్న తర్వాత నిజంగా ఎంత ఎఫర్ట్ చేయాలండి? ఎంత ఎఫర్ట్ చేయాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే అసలు అతి పెద్ద ప్రయోగం చేశాడు ఈ ఎన్నికల్లో. ఎందుకంటే ఆ ప్రయోగం అంతా కూడా ఫౌండేషన్. ఇది ఈ ఫౌండేషన్ అనేటువంటిది బహిరంగంగా కనపడదండి. ఈ ఎన్నికల్లో అలాంటి ఫౌండేషన్ ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు అని నేను అనుకుంటా. 25 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డికి ఈ ఫౌండేషన్ తర్వాత ఉపయోగపడింది కాదంటాంలా. అదేంటి అని అంటే ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి, బీసీలకు సంబంధించినటువంటి వాళ్ళ సీట్లు ఇచ్చినటువంటి అంశాలు ఇవన్నీ కూడా భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డికి ఉపయోగం అవుతాయి. జగన్మోహన్ రెడ్డి నేను అందరినీ ఎవరైనా సరే లీడర్ లేకపోయినా సరే నా ఫోటో చూసి ఓటు వేయించేటువంటి విధంగా నేను అలాగే ఈ పార్టీని తీర్చిదిద్దగలను అనేటువంటిది భవిష్యత్తులో ఖచ్చితంగా ఉపయోగపడిద్ది. అదే విధంగా ఈ 4 లీడర్ల మీద ఎంత సిల్లీ ప్రయోగం చేశారు జగన్మోహన్ రెడ్డి. సిల్లీ ప్రయోగం అంటే ఎందుకు ఈ మాట అన్నానంటే, ఓటింగ్ అయిపోయిన తర్వాత ఎందుకు ఈ మాట అన్నానంటే, ఏంటి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, నేను ఆటోలతో కొట్టిస్తారని. ఈ విధంగా ఆడవాళ్ళని పెట్టాడు 3 మీద. చంద్రబాబు నాయుడు మీద అయితే మార్చలేదు, చివరిలో అది కూడా మారుస్తాడు అనేటువంటి దాని మీద. అసలు ఆ ప్రయోగం ఎందుకు? నీ సీరియస్ ప్రయోగమే చేయొచ్చు కదా. పిఠాపురంలో వంగా గీత ప్రయోగం కన్నా కూడా నాకు అభిప్రాయం అయితే నిజంగా జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేసి ఉంటే వర్మే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేవాడు ఆటోమేటిక్ గా. వర్మని కింద ప్రయోగించి ఉంటే ఈ రోజున పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తాడని గ్యారంటీ లేనటువంటి అంశం. అలాంటి ప్రయోగం చేసి ఉండాల్సింది అని నేనంట. బాలకృష్ణ మీద ఒక కురుబ కమ్యూనిటీకి సంబంధించిన మహిళను తీసుకొచ్చి పెట్టారు. ఇక్కడ మంగళగిరిలో తీసుకొచ్చినటువంటి ఒక పద్మశాలి సామాజిక వర్గ యంగ్ లేడీని తీసుకొచ్చి పెట్టారు, లావణ్యాని. అదే ఆర్కే కూడా ఈ విధమైనటువంటి సామాజిక వర్గాలు బీసీలను కలుపుకొని ఆర్కే కూడా గట్టిపోటీ ఇచ్చాడు. అంటే ఒక ప్రయోగం చేయాలనుకున్నాడు. ఈ ప్రయోగం ఇప్పుడైతే ఫలించేదానికి అవకాశం ఉండకపోవచ్చు. భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ ప్రయోగం వల్ల రానున్నటువంటి కాలంలో రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి ఉపయోగం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సుందరాం శర్మ గారు, రవికిరణ్ గారు, కృష్ణాంజనేయులు గారు, మూర్తి గారు. ఇది పరిస్థితి. ఓవరాల్గా అయితే ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉన్నాయి. ఏదైతే ఎగ్జిట్ పోల్స్ అయితే 1వ తారీఖు దాకా ఇవ్వడానికి వీల్లేదు, కానీ అంచనాల పరంగా మాత్రం గెలుస్తుందని ఓడుతుందని 2 రకాలు ఉన్నది. ప్రజలు ఏమి ఓట్లు వేశారు, ఎవరికి వేశారు అన్నది నోరు మెదపకపోవడంతో ఆ నిశ్శబ్దం అన్నటువంటిది అనేక రకాల చర్చలకి తావిస్తుంది. ఏం జరుగుతుందో చూద్దాం.